ఓకే. సో, జనరల్‌గా మనము యూజర్ ఇంటర్‌ఫేస్ మనం చేయాలి అనుకుంటే, సో, బేసిక్‌గా మనం యూఐ పార్ట్‌కొచ్చేసరికి యూఐ పార్ట్‌కొచ్చేసరికి మనకి వెబ్ అనంగానే మనకు గుర్తొచ్చేది మూడే 3. హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, జావాస్క్రిప్ట్. సో, ఒక క్రూమ్‌కి ఇవి 3 తప్ప ఇంకేవి కూడా అర్థం కాదు. ఒక క్రూమ్‌కి హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, జావాస్క్రిప్ట్ ఇవి మాత్రమే అర్థమవుతాయి. ఒక ఒక బ్రౌజర్‌కి. ద బ్రౌజర్ కెన్ అండర్‌స్టాండ్ హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, జావాస్క్రిప్ట్. సో, బేసిక్‌గా బ్రౌజర్ ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. హౌ ద బ్రౌజర్ విల్ వర్క్ అనేది చెప్తాం. సో, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ బ్రౌజర్ ఎలా వర్క్ అవుతదంటే, ఒక బాయ్, గర్ల్ ఉన్నాడు. దేర్ ఈస్ ఎ బాయ్. ఓకే. దేర్ ఈస్ ఎ గర్ల్. ఓకే. సో, ఇక్కడేమొస్తుందంటే ఒక అబ్బాయి ఉన్నాడు. దీన్ని గర్ల్ అనుకోండి. యాహ్! సో, ఇప్పుడేంటంటే ఈ అమ్మాయికి ఒక లవ్ లెటర్ రాస్తున్నాడు. లవ్ లెటర్ దేని మీద రాస్తాడు? ఒక పేపర్ తీసుకొని ఓకే. ఆ పేపర్ మీద వాడికి నచ్చిన లాంగ్వేజ్‌లో హి విల్ రైట్ సంథింగ్ డాట్ 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 వాడు లవ్ అంతా ఎక్స్‌ప్రెస్ చేసి హి విల్ రైట్ సంథింగ్. ఒక లవ్ లెటర్ రాసాడు ఆ అమ్మాయికి. అయితే ఈ లవ్ లెటర్ అనేది ఎవరో ఒక పర్సను మామూలుగా ఎవరో చదువురాని పర్సను ఆ లెటర్ తీసుకెళ్ళి ఆ అమ్మాయికి ఇస్తున్నాడు అనుకో. ఆ పర్టికులర్ లెటర్ ఆ అబ్బాయి తీసుకున్నప్పుడు అది చూసినప్పుడు వాడికి ఏంటంటే ఇట్స్ వెరీ సింపుల్. వాట్ ఈస్ దిస్ అనగానే వాడు ఏం చెప్తాడంటే ఇట్ ఈస్ ఎ పేపర్. వాట్ ఈస్ దిస్ అని ఏం చెప్తాడు? ఇట్ ఈస్ ఎ పేపర్. అంటే వాడి పర్స్పెక్టివ్లో ఇట్ ఈస్ ఎ పేపర్ అండ్ లెటర్స్. ఆ పేపర్ మీద కొంచెం లెటర్స్ అంతే. ఇంత మించి ఏం లేదు అక్కడ వాడికి అర్థమయ్యేది అంత మించి ఏం లేదు. అంటే బేసిక్గా అది అంతే. బేసిక్గా వాట్ ఈస్ దట్ అంటే ఇట్ ఇస్ ఎ పేపర్. కొన్ని పేపర్ మీద కొన్ని లెటర్స్ ఉన్నాయి అంతే. దట్స్ ఇట్. ఓకే. అంటే ఒక అబ్బాయి ఓ లెటర్ మీద ఒక పేపర్ తీసుకొని సంథింగ్ ఏదో రాస్తే వాట్ ఈస్ దిస్ అన్నప్పుడు ఫ్రాంక్లీ స్పీకింగ్ వాట్ ఈస్ దిస్? ఇట్ ఈస్ ఎ పేపర్ అండ్ దేర్ ఈస్ ఎ లెటర్స్ అండ్ పేపర్. ఎస్ ఆర్ నో? Yes, sir. సో, అంతకు మించి ఏమన్నా ఉందా అక్కడ? No, sir. సో, అదే లవ్ లెటర్ ఆ గర్ల్‌కి రీచ్ అయింది. ఇదే లవ్ లెటర్ ఎవరికి రీచ్ అయింది? ఆ గర్ల్‌కి రీచ్ అయింది. ఆ గర్ల్ ఏం చేస్తుందంటే ఆ లవ్ లెటర్ ఓపెన్ చేసి చదువుతుంది. చదువుతుంటే తన కళ్ళల్లో నుంచి ఐస్‌లో నుంచి వాటర్ వస్తూ ఉన్నాయి. ఇక్కడ ఐస్‌లో నుంచి వాటర్ వస్తూ ఉన్నాయి. ఏడుస్తూ ఉంది. సో, వాళ్ళ బాయ్ ఫ్రెండ్ మిస్ అయిపోతుంది. బాగా ఘోరంగా ఏడుస్తుంది. మధ్య మధ్యలో నవ్వుతుంది. ఏడుస్తుంది. ఓకే. సో, చాలా ఎక్సైట్ అయిపోతుంది. చాలా ఎక్సైట్‌మెంట్ ఫీల్ అయిపోతుంది. సో, డిఫరెంట్ డిఫరెంట్ ఎక్స్‌ప్రెషన్స్ పెడుతుంది. తనలో కొన్ని ఎనర్జీ వస్తుంది. కొంతమందిలో ఎనర్జీ తగ్గిపోతుంది. దేర్ ఆర్ సమ్ ఎమోషన్స్ విల్ క్రియేట్ రైట్. దేర్ ఆర్ సమ్ ఎమోషన్స్ ఆర్ గోయింగ్ టు క్రియేట్ వెన్ ద గర్ల్ ఈజ్ రీడింగ్ దట్ పేపర్. ఎస్ ఆర్ నో? Yes. సో, మీనా అర్థమవుతుందా? Yes, sir. అర్థమవుతుంది. ఇప్పుడు గర్ల్ పర్స్పెక్టివ్‌లో దిస్ ఈజ్ నాట్ పేపర్ అండ్ ద లెటర్స్. ఎస్ ఆర్ నో? Yes. గర్ల్ పర్స్పెక్టివ్‌లో వాట్ ఈస్ దిస్? గర్ల్ పర్స్పెక్టివ్‌లో ఏంటంటే ఇట్స్ ఎ ఎమోషన్. గర్ల్ పర్స్పెక్టివ్‌లో ఇట్ ఈస్ ఎ ఎమోషన్. అర్థమైందా? Yes. సేము ఇక్కడ బాయ్ ఫ్రెండ్ అంటే ఎవరంటే డెవలపర్. హూ ఈజ్ బాయ్ ఫ్రెండ్ హియర్? డెవలపర్. అంటే కోడ్ రాసేవాడు. ఓకే. ఈ పేపర్ లెటర్స్ అనేది ఏంటంటే నువ్వు టైప్ చేసే కోడ్. యువర్ కోడ్. నువ్వు ఏదైతే కోడ్ టైప్ చేస్తావో ఆ కోడ్. సో, ఇక్కడ ఆ కోడ్ చదివి దానికి ఎక్స్‌ప్రెషన్స్ పెట్టేది ఎవరంటే బ్రౌజర్. దానికి ఎక్స్‌ప్రెషన్స్ పెట్టేది ఎవరు? బ్రౌజర్. సో, అంటే నేను ఇంగ్లీష్ లాంగ్వేజ్‌లో ఏదో నాకు నచ్చింది నేను రాస్తే అదేం చేస్తుంది బ్రౌజర్ చదివి అంటే నేను రాసింది ఏంటి? ఇట్స్ ఇంగ్లీష్. ప్యూర్ ఇంగ్లీష్ లెటర్స్. సో, ఇక్కడ చూడండి నేను ఒక హెచ్‌టీఎంఎల్ ఓపెన్ చేస్తున్నా. ఇండెక్స్ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా. దీన్ని రన్ చేద్దాం. రన్ ఇట్. ఆల్రెడీ రన్నింగ్‌లో ఉందా? సి ఇదొకటి తీసుకున్నా. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే నేను ఏదో ఇంగ్లీష్ టైప్ చేస్తున్నా ఇక్కడ. ఐఎమ్ రైటింగ్ సింప్లీ ఇన్పుట్ అని చెప్పి టైప్ చేస్తున్నా. ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు టెక్స్ట్ అని ఇస్తున్నా. సో, ఇది తీసుకెళ్ళి ఎవరన్నా ఒక 10th క్లాస్ స్టూడెంట్‌ని అరే ఇదేంటో చదవరా అంటే ఇక్కడ ఏముంది ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు టెక్స్ట్ అని ఉంది. వాట్ ఈస్ దిస్ అంటే ఇట్స్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అని చెప్తాడు అంతే. వాడికి అర్థమయ్యేది ఏంటంటే ఇట్ ఈస్ ఇంగ్లీష్ లాంగ్వేజ్.
కానీ ఇది రాసేది ఎవరు? డెవలపర్. అంటే ఎవరు? నువ్వు. అది అర్థం చేసుకునేది ఎవరు? క్రూమ్. చూడు, క్రూమ్ అర్థం చేసుకుని ఏం చెప్తుంది? ఇట్ ఈస్ నాట్ గివింగ్, నువ్వు ఇచ్చింది చెప్పట్లా. ఇన్పుట్ టైప్ ఈక్వల్ టెక్స్ట్ అని రాసినప్పుడు అది కూడా ఇక్కడ ఇన్పుట్ టైప్ ఈక్వల్ టెక్స్ట్ అని డిస్ప్లే చేయట్లా. ఏం చేస్తుంది? నువ్వు చెప్పింది విని అర్థం చేసుకొని ఇట్ ఈస్ పుట్టింగ్ సమ్ ఎక్స్ప్రెషన్, ఇట్ ఈస్ గివింగ్ సమ్ టెక్స్ట్ బాక్స్. ఓకే, సో బ్రౌజర్ కెన్ అండర్స్టాండ్ ద ఫీలింగ్స్ అనమాట. ఏ ఫీలింగ్స్? దీస్ 3 లాంగ్వేజెస్లో నువ్వేం ఎక్స్ప్రెస్ చేసినా సరే ద బ్రౌజర్ కెన్ అండర్స్టాండ్ ద ఎక్స్ప్రెషన్స్ విచ్ ఆర్ గివెన్ బై దీస్ 3 లాంగ్వేజెస్. సో నువ్వు HTMLలో ఎక్స్ప్రెస్ చేసిన, CSSలో ఎక్స్ప్రెస్ చేసిన, జావాస్క్రిప్ట్లో ఎక్స్ప్రెస్ చేసిన ఈ 3 లాంగ్వేజ్లో కనుక నువ్వు బ్రౌజర్కి ఏమైనా ఎక్స్ప్రెస్ చేస్తే కోడ్ రాసి ద బ్రౌజర్ కెన్ అండర్స్టాండ్, ద బ్రౌజర్ కెన్ రెండర్ ద హోల్ థింగ్ అండ్ ఇట్ విల్ డిస్ప్లే ఆన్ ద క్రూమ్. అంటే నేను ప్యూర్ ఇంగ్లీష్ ఇక్కడ రాసినా సరే ఇది నాకు డిస్ప్లే అవ్వడం మాత్రం బ్రౌజర్ డిసైడ్ చేస్తుంది. దానికి ఎలా అర్థమవుతుందో దాన్ని బేస్ చేసుకుని బ్రౌజర్ అక్కడ డిస్ప్లే చేస్తుంది. ఓకే, ఈ 3 కాకుండా మన బ్రౌజర్కి దేర్ ఈజ్ నో అదర్ లాంగ్వేజ్. తెలీదు, ఇంకే లాంగ్వేజ్ కూడా ఈ 3 కాకుండా మన బ్రౌజర్కి తెలీదు. అంటే నేను ఏమంటున్నా అంటే ఇక్కడ నువ్వు రన్ చేస్తుంది పైథాన్ వెబ్సైట్, యాడ్ ప్రొడక్ట్ అని ఇక్కడ యాడ్ కేటగిరీ కొడుతున్నావు, సమ్ కేటగిరీ నేమ్ ఏదో ఇస్తున్నావు, ర్యాండమ్గా యాడ్ అని కొడుతున్నావు. బట్ ఇక్కడ యాడ్ అయిపోయింది, సక్సెస్ఫుల్ మెసేజ్ వచ్చింది. అంటే నువ్వేమనుకుంటావు? మన బ్రౌజర్ పైథాన్ కోడ్ ఎగ్జిక్యూట్ చేసింది అనుకుంటున్నావు. బట్ ఇంటర్నల్గా ద బ్రౌజర్ డజంట్ నో వాట్ ఈస్ పైథాన్, ద బ్రౌజర్ డజంట్ నో వాట్ ఈస్ జావా, ద బ్రౌజర్ డజంట్ నో వాట్ ఈస్ రిమైనింగ్ టెక్నాలజీస్ ఎక్సెప్ట్ HTML, CSS, జావాస్క్రిప్ట్. ఈ 3 కాకుండా మన క్రూమ్కి ఏ లాంగ్వేజ్ కూడా తెలియదు. ఓకే, ఒకవేళ నువ్వు జావా ప్రాజెక్ట్ రన్ చేస్తుంటే జావా ప్రాజెక్ట్ రన్ అవుతుంది. బట్ నీకు బ్రౌజర్కి వచ్చే ప్రతిదీ కూడా కన్వర్ట్ అయ్యి వస్తుంది. ఇప్పుడు నేను ఎప్పుడైతే వీవ్ యూజర్స్ అని కొడతానో అక్కడ డిస్ప్లే అయ్యేదంతా కూడా నేను రాసింది పైథాన్ కోడ్ అయినప్పటికీ కూడా ఆ పైథాన్ కోడ్ బ్రౌజర్కి రీచ్ అయ్యేసరికి మొత్తం కూడా ప్యూర్ HTMLగా కన్వర్ట్ అయిపోయి ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు ఎలా అంటే లెట్స్ ఫర్ ఎగ్జాంపుల్ విల్ రన్ అనదర్ వన్. ఇప్పుడు స్టాప్ చేస్తున్నా. సో ఇప్పుడు ఇది రన్ చేస్తున్నా. ఇప్పుడు మనం రన్ చేస్తున్న ఏంటి? పైథాన్ ప్రాజెక్ట్ రన్ చేస్తున్నాను. ఓకే, సో ఆ పైథాన్ ప్రాజెక్ట్లో ఇక్కడ నేను ఓపెన్ చేస్తే నాకు వీవ్ అనగానే వీవ్ యూజర్స్ వచ్చేస్తారు. ఇఫ్ ఐ టైప్ వీవ్ యూజర్స్ వచ్చేస్తారు. సో ఇక్కడ చూడు, నాకు యూజర్ డీటెయిల్స్ డిస్ప్లే అవుతున్నాయి. మన ఇంటర్నల్గా డెవలపర్ చేసింది ఏంటి? ఈ రోడ్ సమ్ పైథాన్ కోడ్ టు డిస్ప్లే దిస్ డీటెయిల్స్. బట్ ద డేటా విచ్ ఈస్ కమింగ్ టు హియర్ ఈస్ ఇట్స్ ఎ ప్యూర్ HTML. బట్ ఇక్కడికి ఒరిజినల్గా ఇక్కడికి వచ్చే డేటా మాత్రం ఏముంటుంది? ప్యూర్ HTML ఉంటుంది. కాబట్టి చూడండి, ఇక్కడ ఫర్ లూప్ కనిపిస్తుంది నీకు. చూడు, ఇక్కడ ఫర్ లూప్ కనిపిస్తుంది ఇక్కడ. ఇస్ దట్ ఫర్ లూప్ హియర్? నో కదా, కనిపించలేదు. చూడు, అది ఇక్కడ చూడు, ఫర్ లూప్ ఉందా? మనం రాసిన దాంట్లో ఫర్ లూప్ ఉందా? ఇక్కడ ఫర్ లూప్ ఉంది. ఇక్కడ ఏముంది? ప్రింట్ ఉంది. మనం రాసిన దాంట్లో ప్రింట్ అని ఉంది ఇక్కడ. బట్ ఇక్కడ చూడు ఏముంది? ప్రింట్ ఉందా? ప్రింట్ లేకుండా డైరెక్ట్గా ఏముంది? నెంబర్ ఉంది ఇక్కడ. డైరెక్ట్ నెంబర్ డిస్ప్లే అయిపోతుంది. అంటే దీన్ని బట్టి నీకు ఏమర్థమవుతుంది? ఒక లైన్ కూడా రాలే నీకు. HTML కాకుండా నువ్వు పైథాన్ ఒక లైన్ కూడా ఇక్కడ రాలే. నువ్వు పైథాన్లో రాసిన లైన్ ఒక్కటి కూడా రాలే. సో ఈవెన్ అప్డేట్ ఆల్సో సి, గో టు అప్డేట్ ఆల్సో సి. ఒక్క లైన్ కూడా, ఒక్క లైన్ అన్నా చూపించి పైథాన్ ఎక్కడ నువ్వు. దేర్ ఇస్ నో పైథాన్ హియర్. చూడు, మొత్తం ప్యూర్ HTML. చూడు, ప్యూర్ HTML. వాల్యూ ఈక్వల్ టు Venu2, వాల్యూ ఈక్వల్ టు Venu@gmail.com. ఇక్కడ చేంజ్ చేస్తే ఇక్కడ కూడా చేంజ్ అయిపోతుంది. చూడు ఇక్కడ. ఓకే, ప్యూర్ ఏమొస్తుంది నీకు? పైథాన్ వస్తుంది ఇక్కడికి. సారీ, ప్యూర్ HTML వస్తుంది నీకు. పైథాన్ కూడా ఇక్కడ రావట్లా. సో దీన్ని బట్టి నీకు ఏమర్థమవుతుందంటే వాట్ ఎవర్ ద లాంగ్వేజ్ యూ ఆర్ యూజింగ్, వాట్ ఎవర్ ద టెక్నాలజీ యూ ఆర్ యూజింగ్, సో వెన్ ఇట్ కమ్ టు ద క్రూమ్, అది క్రూమ్కి వచ్చేసరికి ఇంటర్నల్గా ఎవ్రీథింగ్ విల్ కన్వర్ట్ ఇంటూ దీస్ 3 ఫార్మాట్స్, HTML, CSS, జావాస్క్రిప్ట్. ఈ 3 ఫార్మాట్లోకి కన్వర్ట్ అయిపోవాలి అది. ఓకే, సో అది ఇంటర్నల్ జరుగుతుంది. అది మనం చేయాల్సిన అవసరం. అంటే మీరు అడగొచ్చు, మనం ఇక్కడ చేయలే కదా, అట్లా హార్డ్ కోడ్ చేయలే కదా, అక్కడ ఎలా వస్తుందంటే అది మన డ్యూటీ కాదు. ఇలా రాయడమే మన డెవలపర్ డ్యూటీ. దీన్ని వాడు అక్కడ ఎక్స్ప్రెస్ చేసుకోవడం అనేది ఇంటర్నల్గా జరిగిపోతుంది. మనకు అవసరం లేదు అది.
ఇక్కడ 10 టైమ్స్ రిపీట్ అయితే 10 టైమ్స్ రిపీట్ అయ్యి అక్కడ HTML ఫార్మాట్లో కన్వర్ట్ చేసుకోవడం అనేది అది ఎవరి పని? బ్రౌజర్ విల్ డూ దట్. దాన్ని రెండరింగ్ అంటాం. రెండరింగ్ అంటే ఏంటంటే యాజ్ సింపుల్ యాజ్ నువ్వు ఒక డ్రెస్ కుట్టించుకుంటే ఇండివిజువల్గా చూసుకుంటే ఏమవుతుంది, నీ జ్యువెలరీస్ అన్నీ ఒక పక్కన పెడతా, డ్రెస్ ఒక పక్కన పెడతా. దీస్ ఆర్ ద ఇండివిజువల్ థింగ్స్. ఎప్పుడైతే వాటిని నువ్వు అలంకరించుకొని నీట్గా రెడీ అయిపోయి ఒక మంచి ఫోటో దిగుతావో దట్ ఈస్ కాల్డ్ రెండరింగ్. అంటే వాటిని నువ్వు అన్ని కలిపి ఒక పర్టికులర్గా ఒక అందంగా నీట్గా అలంకరించుకుంటావో దాన్ని రెండరింగ్ అంటాం. సో ఇక్కడ రెండరింగ్ అనే వర్డ్ ఎందుకు యూజ్ చేస్తున్నామంటే ద బ్రౌజర్ విల్ రెండర్ దీస్ 3. బ్రౌజర్ అనేది ఈ 3ని రెండర్ చేసుకునేది. ఓన్లీ HTML ఒకటే HTML ఒకటి తీసుకొచ్చి డిస్ప్లే చేయదు. HTML, CSS, జావాస్క్రిప్ట్ 3ని కలిపి బ్రౌజర్ ఏం చేస్తే రెండర్ చేసుకొని దాని రిజల్ట్ని నీకు క్రోమ్లో డిస్ప్లే చేస్తుంది అనమాట. ఓకే, అర్థమైందా? సో ఎనీ లాంగ్వేజ్, ఈవెన్ ఇఫ్ యూ టేక్ Gmail ఆల్సో, ఇక నీకు HTML, CSS, జావాస్క్రిప్ట్ కాకుండా దేర్ ఈజ్ నో అదర్ లాంగ్వేజ్. నీకు ఇంకొకటి కనిపించదు ఇక్కడ, ఓన్లీ అవే కనిపిస్తాయి. ఈ ట్యాగ్స్ అన్నీ ఓపెన్ చేయి, ఇవన్నీ HTML ట్యాగ్సే కనిపిస్తాయి, వేరే లాంగ్వేజ్ ఏది కనిపించదు. అందువల్లనే నువ్వు జావా ప్రాజెక్ట్ రన్ చేసినా, PHP ప్రాజెక్ట్ రన్ చేసినా, ఏ ప్రాజెక్ట్ రన్ చేసినా సరే క్రూమ్ ఎప్పుడు కూడా నువ్వు జావా ప్రాజెక్ట్ రన్ చేసినప్పుడు నీ సిస్టంలో జావా ఇన్స్టాల్ అయ్యలేదు, సో ప్లీజ్ ఇన్స్టాల్ ద జావా, అప్పుడు నేను ఓపెన్ అవుతాను అని అడుగుతుందా క్రూమ్ ఎప్పుడన్నా? అడగదు. సో అదే నువ్వు .NET రన్ చేస్తే .NET ఇన్స్టాల్ చేయని అడుగుతుందా? అడగట్లే. ఎందుకంటే నువ్వు దేంట్లో ప్రాజెక్ట్ డెవలప్మెంట్ చేసినా ఇఫ్ ఇట్ ఈస్ కమింగ్ టు ద క్రూమ్ మీన్స్ ఇంటర్నల్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు కన్వర్ట్ యాజ్ HTML. దట్ HTML ఈస్ గోయింగ్ టు రెండర్ ఇన్ టు ద క్రూమ్. అందుకనే మనం ఇక్కడ వాడే టెర్మినాలజీ కూడా రెండర్ అని రాస్తున్నాం చూడు ప్రతిసారి. ఇక్కడ when you're using రెండర్ అని రాస్తుంది, రెండర్ టెంప్లేట్. రెండర్ టెంప్లేట్ అంటే మీనింగ్ ఏంటి బాబు, ఈ పర్టికులర్ పేజ్లో రాసింది నువ్వు రెండర్ చేయి అని మీనింగ్ అనమాట. ఈ పేజ్లో ఏమైతే రాసుంటావో దాన్ని రెండర్ చేయడం అంటే ఏంటి? సో వైల్ రెండరింగ్ ఇట్ షుడ్ కన్సిడర్ HTML, CSS, జావాస్క్రిప్ట్ 3ని కన్సిడర్ చేసి ఆ 3ని కలిపి ఏదైతే రిజల్ట్ అవుట్పుట్ ఉంటుందో ఆ అవుట్పుట్ని క్రూమ్లో ఆ డిస్ప్లే చేసే ప్రాసెస్ని మనం రెండరింగ్ అంటాం అనమాట. ఓకే, సో అయితే మీరు అనొచ్చు మరి ఈ 3 HTML, CSS, జావాస్క్రిప్ట్ ఈ 3 తెలిసినప్పుడు ఇంకా చాలా ఉన్నాయి కదా. CSSలో మళ్ళీ మనకి ఏమొస్తుంది అంటే CSSలో మనకి అడ్వాన్స్డ్ ఏముంటాయంటే సాస్, లెస్. ఓకే, సో జావాస్క్రిప్ట్లో వచ్చేసరికి jQuery, యాంగులర్, React.js, Vue.js. ఓకే, సో ఇంకా చాలా ఉంటాయి, చాలా ఫ్రేమ్వర్క్స్ ఉంటాయి. అయితే నేనేమంటున్నా అంటే ఏమున్నా సరే అవన్నీ కూడా వీటిని యూజ్ చేసుకొని బిల్డ్ అయినవే. అంటే ఎగ్జాంపుల్ ఏంటంటే ఐఎమ్ టెల్లింగ్ ద jQuery అని చెప్పి చెప్తున్నా. ఇది మీకు తెలీదు, జస్ట్ ఆ వర్డ్ ఒకటి గుర్తుపెట్టుకోండి. jQuery అని చెప్పి ఇట్స్ ఎ ఫ్రేమ్వర్క్, ఒక UIకి సంబంధించిన ఫ్రేమ్వర్క్. అంటే నువ్వు రాసేది jQuery లాజిక్ అయినప్పటికీ కూడా ఈ jQuery అనేది ఈ జావాస్క్రిప్ట్తోనే తయారు చేసి ఉంటారు. అంటే నువ్వేమనుకుంటావు, నేను జావాస్క్రిప్ట్ రాయట్లేదు jQuery రాస్తున్నా అనుకుంటావు. నువ్వు రాసేది jQuery అయినప్పటికీ కూడా ఇంటర్నల్లీ ది jQuery ఈజ్ గోయింగ్ టు కన్వర్ట్ యాజ్ వాట్? జావాస్క్రిప్ట్. నువ్వు రాసేది యాంగులర్ అయినప్పటికీ కూడా, లెట్స్ ఫర్ ఎగ్జాంపుల్ యాంగులర్ యూస్ చేస్తున్నావు, నువ్వు యాంగులర్ ప్రాజెక్ట్ చేస్తున్నావు, నువ్వు రాసేది యాంగులర్ అయినప్పటికీ కూడా ఇంటర్నల్లీ దిస్ యాంగులర్ ఈజ్ గోయింగ్ టు కన్వర్ట్ యాజ్ వాట్? జావాస్క్రిప్ట్. రియాక్ట్ రాసినా సరే ఇంటర్నల్లీ రియాక్ట్ ఈజ్ గోయింగ్ టు కన్వర్ట్ యాజ్ వాట్? జావాస్క్రిప్ట్. సో CSSలో కూడా నువ్వు ప్యూర్ CSS రాసినా సరే CSS కన్వర్ట్ అయ్యింది, సాస్ రాసినా, లెస్ రాసినా CSS కన్వర్ట్ అయ్యింది. అంటే ఓవరాల్గా ఈ 3 తప్పితే వేరే లాంగ్వేజ్ అనేది బ్రౌజర్కి తెలియదు. బట్ మనకు మార్కెట్లో UI ఫ్రేమ్వర్క్స్ చాలా ఉంటాయి. ఓకే, సో ఫ్రేమ్వర్క్ అంటే ఏంటంటే మీనింగ్ ఏంటంటే ఒక టెక్నాలజీని, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అయిన టెక్నాలజీని బేస్ చేసుకొని నువ్వు కనుక ఒక దాన్ని కనుక డెవలప్ చేసి మార్కెట్లోకి రిలీజ్ చేస్తే దాన్ని ఫ్రేమ్వర్క్ అంటాం. ఇప్పుడు jQuery, యాంగులర్ ఒక ఫ్రేమ్వర్క్. ఇప్పుడు యాంగులర్ అనేది ఒక ఫ్రేమ్వర్క్. సో ఈ యాంగులర్ ఫ్రేమ్వర్క్ డెవలప్ చేసావు, మార్కెట్లో ఇచ్చావు. అదేంటి? జావాస్క్రిప్ట్ని యూజ్ చేసి యూఆర్ డెవలపింగ్ దట్ ఫ్రేమ్వర్క్. అంటే టెక్నాలజీ అంటే ఒక స్పెసిఫిక్ టెక్నాలజీ, ఆ టెక్నాలజీ బేస్ చేసుకొని నువ్వేమైనా తయారు చేసి అది మార్కెట్లోకి రిలీజ్ చేసి దాన్ని మనం ఫ్రేమ్వర్క్ అంటాం. అలా మనకి జావా అనేది ఒక టెక్నాలజీ అనుకుంటే జావాకి ఫ్రేమ్వర్క్స్ ఏముంటాయి మనకి? స్ప్రింగ్ అని, హైబర్నెట్ అని. అంటే నువ్వు స్ప్రింగ్ కోడ్ రాసినా ఇంటర్నల్గా నువ్వు దేంతో తయారు చేసి ఉంటావు? దాన్ని జావాతో తయారు చేసి ఉంటావు. నీకు ఇంటర్నల్గా రన్ అయ్యేది ప్యూర్ జావా కోడ్. అలా ఇప్పుడు మనం ఇక్కడ దీంట్లో కూడా చాలా ఫ్రేమ్వర్క్స్ వస్తాయి. ఓకే, ఫ్లాస్క్ ఫ్రేమ్వర్క్, ఓకే, PyMySQL, అంటే వీటిని లైబ్రరీస్ అని కూడా పిలుస్తాము. నువ్వేం రాస్తావు? సింపుల్ పైపైన్ లైన్ రాస్తావు, బట్ ఇంటర్నల్గా చాలా కోడ్ ఉంటుంది. ఇప్పుడు మనం ఏంటి సింపుల్గా pymongo అనగానే మనకు ఇన్సర్ట్ అయిపోతుంది, బట్ అది ఎలా ఇన్సర్ట్ అవుతుంది, అది ఎందుకు ఎలా ఇన్సర్ట్ అవుతుంది ఏంటి అనేది
చాలా కోడ్ ఈ మెథడ్లో ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేసి ఉంటుంది, ఓపెన్ చేసి తెలుస్తుంది. ఇది మనకు అవసరం లేదు బేసిక్గా, ఇలా చాలా కోడ్ రాసి ఉంటుంది దానికి సంబంధించిన ఎలా రెండర్ అవ్వాలి ఇదంతా కూడా. ఓకే యా. సో ఫైనల్గా ఇక్కడ ఏది అర్థం కాకపోయినా పట్టించుకోవద్దు. ప్రజెంట్ మీకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే క్రూమ్ అనగానే HTML, CSS, జావాస్క్రిప్ట్ ఈ 3 మాత్రమే మన బ్రౌజర్కి అర్థమవుతాయి అనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, అర్థమైందా? యా సార్. యా. సో అయితే ఇప్పుడు ఏంటంటే ఒక శాంపిల్ HTMLని తీసుకుందాం, యాడ్ యూజర్ని ఎగ్జాంపుల్ తీసుకుందాం, యాడ్ యూజర్ తీసుకుని యాడ్ కేటగిరీ ఎగ్జాంపుల్ తీసుకుందాం. మరి ఇప్పుడు మనం దీని గురించి మాట్లాడేసాం. HTML మనకు ఆల్రెడీ తెలుసు, ఎందుకంటే ఇదే ఇంకా మీరు చేసిందే HTML, అంతకు మించి ఏముండదు అక్కడ. మా అంటే 1-2 ట్యాగ్స్ ఎక్కువ వస్తాయి, అవి ఒకసారి ప్రాక్టీస్ చేస్తే అవి కూడా మీకు క్లియరెన్స్ వచ్చేస్తుంది. సో యూ నో ద HTML కంప్లీట్లీ, HTML కంప్లీట్గా తెలుసు. అయితే కమింగ్ టు సిఎస్ఎస్ వచ్చేసరికి మీకు ఏంటంటే సిఎస్ఎస్ బేసిక్గా మనం 3 రకాలుగా రాస్తాం. సిఎస్ఎస్ ఒకటి ఏంటంటే ఎక్కడైతే నీకు లెట్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు పుట్ ద బ్యాక్గ్రౌండ్ కలర్, ఈ యాడ్ యూజర్లో ఈ ఫామ్ మొత్తానికి నేను బ్యాక్గ్రౌండ్ కలర్ పెడదాం అనుకుంటున్నా. సో ఇట్స్ రికార్డింగ్. ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ కలర్ పెడదాం అనుకుంటున్నా. సో బ్యాక్గ్రౌండ్ కలర్ పెట్టాలంటే ఎక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ కావాలో అక్కడ డైరెక్ట్ పెట్టుకేసుకోవచ్చు. ఎక్కడ కావాలో నాకు లెట్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ లైన్ నెంబర్ 5లో ఉన్నదానికి బ్యాక్గ్రౌండ్ కలర్ పెట్టాలనుకుంటున్నా. ఎలా పెడతా? సింపుల్గా STYLE స్టైల్ ఈక్వల్ టు సో బ్యాక్గ్రౌండ్ కలర్ బ్యాక్గ్రౌండ్ కలర్ అని చెప్పేసి డైరెక్ట్లీ యూ విల్ రైట్ రెడ్ అని రాగానే నాకు ఈ ఫామ్ ఓపెన్ చేయగానే బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్ వచ్చేస్తుంది. చూడండి నాకు దిస్ ఈజ్ అప్డేట్, విల్ గో టు యాడ్. చూడండి రెడ్ వచ్చేసిందా? అంటే దీన్ని సిఎస్ఎస్ అంటాం. సో యాజ్ సింపుల్ యాజ్ స్పీకింగ్ ఏంటంటే మన స్కెలిటన్. ఓకే, స్కెలిటన్ అంటే ఏంటి? మన బాడీ అంటే మనము ఏం లేకుండా మన బాడీ అనేది HTML అనుకుంటే, మనం అలంకరించుకుంటాం కదా మన డ్రెస్, మేకప్, ఇవన్నీ కూడా సిఎస్ఎస్. మనం చేస్తాం కదా యాక్టివిటీస్, నించోవడం, కూర్చోవడం, ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తాం కదా, అంతా కూడా జావాస్క్రిప్ట్. ఓకే, సో బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్ అని పెట్టా, ఇప్పుడు రెడ్ వచ్చేసింది. దీన్ని ఏమంటే ఇన్లైన్ సిఎస్ఎస్. ఇన్లైన్ తెలుగులో కన్వర్ట్ చేయండి. వాట్ ఈస్ మెంట్ బై ఇన్లైన్? ఇన్లైన్ అంటే తెలుగులో చెప్పండి. లైన్ లోపల ఎక్కడ కావాలో అక్కడ రాసుకుంటే దాన్ని ఇన్లైన్ అంటాం. ఓకే, సో తర్వాత ఏమంటాం అంటే ఇన్లైన్ సిఎస్ఎస్ అది. అలా కాకుండా మనం ఏం చేయొచ్చు అంటే ఆ లైన్లో రాయకుండా ఎక్స్టర్నల్గా కూడా రాసుకోవచ్చు. ఎక్స్టర్నల్ అంటే ఎక్కడ? ఆ పేజ్లోని పైన స్టైల్ అని చెప్పి ఓపెన్ చేసి, స్టైల్ అని చెప్పి క్లోజ్ చేసి వీ కెన్ రైట్ హియర్. ఓకే, అయితే ఇక్కడ ఈ సేమ్ లైన్లో రాసేటప్పుడు డైరెక్ట్ రాసేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఎక్కడ కావాలంటే అక్కడ రాసుకుంటున్నాం. ఎక్కడ కావాలంటే అక్కడ రాసుకోవడం అనేది రికమెండెడ్ కాదు, రియల్ టైంలో రాయకూడదు. ఎక్కడ కావాలంటే అక్కడ రాస్తే ఏమైందంటే సిఎస్ఎస్ రాయడం వల్ల ఈ లైన్ సైజ్ అనేది చాలా పెద్దగా అయిపోద్ది. సో అది క్లమ్సీ అయిపోద్ది. నేను ఎందుకు మీకు ఒకటి గుర్తుపెట్టుకోండి, రియల్ టైంలో డెవలప్మెంట్ చేసేటప్పుడు మీకు ఆల్రెడీ చెప్పాను ఇంతకుముందు ఆల్రెడీ, ఒక ప్రాజెక్ట్ డెవలప్మెంట్కి వాళ్ళు 2 years 3 years చేసుకుంటారు. వాస్తవంగా ఆ ప్రాజెక్ట్ కనుక ఒక బాగా వర్తున్న డెవలపర్స్ ఒక 4 కూర్చుంటే వాళ్ళు దాన్ని 1 month 2 monthsలో క్లోజ్ చేయొచ్చు. ఓకే, కానీ ఆ రియల్ టైం వచ్చేసరికి ఆ ప్రాజెక్ట్ని మినిమం ఒక 30 మంది చేస్తారు. అది కూడా ఒక 2 years పాటు చేస్తారు. ఎందుకు 4 కూర్చొని 2 monthsలో కంప్లీట్ చేయట్లేదు రియల్ టైంలో? ఎందుకు కంపెనీస్ అంత ఎక్కువ డబ్బులు పెట్టి అంత జీతాలు ఇచ్చి అంత స్ట్రగుల్ అవుతుందంటే ద రీజన్ ఈజ్ ఒక ప్రాజెక్ట్ మనం డెవలప్ చేస్తున్నామంటే దాని అవుట్పుట్ తీసుకురావడం ఎంత ముఖ్యమో దాన్ని మెయింటైన్ చేయడం కూడా అంతే ముఖ్యం. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక స్టేట్ బ్యాంకు అప్లికేషన్ నువ్వు చేసావు. ఆ స్టేట్ బ్యాంక్ అప్లికేషన్ చేసి డిప్లాయ్ చేసావు. డిప్లాయ్ చేసి ఇచ్చేసిన తర్వాత రేపు ఫ్యూచర్లో అరే ఇలా చేస్తే ఇది దీనికన్నా బెటర్ ఉంటుంది కదా అని చెప్పేసి పాత అప్లికేషన్ మొత్తం తీసేసి కొత్త అప్లికేషన్ మళ్ళీ ఫ్రెష్గా వేయడం పాసిబుల్ అయిద్దా? మళ్ళీ టేబుల్స్ అన్ని మళ్ళీ ఫ్రెష్గా డంప్ చేయడం పాసిబుల్ అయిద్దా? పాసిబుల్ కాదు. ఎందుకంటే ఒకసారి డేటాబేస్ క్రియేట్ చేసి ఆ టేబుల్స్లో డేటా నువ్వు పెట్టేశావంటే పర్మనెంట్గా లైఫ్ లాంగ్ నువ్వున్న మీ పిల్లలు ఎంత జనరేషన్స్ మారినా సరే నువ్వు ఏ అకౌంట్లో వేసిన బ్యాలెన్స్ అనేది అలానే ఉండాలి, నీ అకౌంట్ నెంబర్ అలానే ఉండాలి. అంటే మీనింగ్ ఏంటి? సో వన్స్ నువ్వు ఒక ప్రాజెక్ట్ డెవలప్ చేసి మార్కెట్లోకి తీసుకెళ్ళిపోయిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ డేటా ఆ ప్రాజెక్ట్ యొక్క డేటాబేస్ని నువ్వు టచ్ చేయకూడదు. డేటాబేస్ని కంప్లీట్ తీసే ఛాన్స్ రాదు, తీసేయలేవు కంప్లీట్గా. మీరు కావాలంటే చూడండి, మీరు చిన్నప్పుడు ఎప్పుడు జీమెయిల్ క్రియేట్ చేసుకుంటారు, ఫేస్బుక్ క్రియేట్ చేసుకుంటారు. ఇప్పటికీ మీరు ఫేస్బుక్ వాడుతున్నారు, జీమెయిల్ వాడుతున్నారు, ఆప్షన్స్ మారుతున్నాయి, ఫీచర్స్ వస్తున్నాయి. బట్ స్టిల్ నువ్వు డేటా ఎప్పుడు ఇచ్చిన డేటా, అది గత 10 years బ్యాక్ ఇచ్చిన డేటా ఇప్పుడు కూడా నీకు అలానే అవైలబుల్ వస్తుంది. అది
అంటే ఆ ప్రాజెక్ట్ స్కోప్ అనేది చాలా పెద్దగా ఉంటుంది, ప్రాజెక్ట్ స్కోప్ అనేది. కాబట్టి నేను 1-2 మంత్స్లో నలుగురిని కూర్చొని డెవలప్ చేసేసి ఇచ్చేస్తాము, ఇవ్వగానే అయిపోద్ది, చేతులు దులిపేసుకుంటామంటే కుదరదు. ప్రాజెక్ట్ డెవలప్మెంట్ ఎంత ముఖ్యమో దాని మెయింటెనెన్స్ కూడా అంత ముఖ్యం. కాబట్టి వాళ్ళు డెవలప్ చేసే విధానం అనేది చాలా క్లియర్ ఉండాలి, చాలా క్లియర్ కట్గా ఉండాలి. సో నలుగురు కూర్చొని చేస్తే ఏమవుతుంది, క్లమ్జీ కూర్చుంటారు, చేసేస్తారు, అవుట్పుట్ వస్తుంది, అవుట్పుట్ రాకుండా ఉండదు. బట్ వన్స్ డిప్లాయ్ చేసిన తర్వాత ఇప్పుడు నాకేదో చేంజ్ ఉంది, ఆ చేంజ్ చెప్పాలంటే మళ్ళీ ఏం చేయాలి, మళ్ళీ నలుగురిని వెతకాలి, బాబీ చేంజ్ చేయాలి, మళ్ళీ వాడు చేంజ్ చేయాలి, మళ్ళీ ఆ ప్రొసీజర్ అంతా కాంప్లికేట్ అవుతుంది. వాడు అక్కడ ఉద్యోగం చేయొచ్చు, మానేయచ్చు. సో కొత్తోడికి వాడు రాసింది అర్థం అవ్వచ్చు, అర్థం కాకపోవచ్చు. కాబట్టి ఈ కాంప్లికేషన్స్ అన్నీ రాకుండా ఉండాలంటే ఎవ్రీబడి షుడ్ ఫాలో సేమ్. ఇప్పుడు ఎలా అయితే మనం ట్రాఫిక్ రూల్స్ ఫాలో అవుతాం, ఇప్పుడు దెర్ ఇస్ నో అంటే నీ బండి ఉంది, రాంగ్ రూట్లో బండి డ్రైవ్ చేస్తే పోతుంది, బండి ఏం చెప్పదు, ఇప్పుడు నువ్వు పోకు, రాంగ్ రూట్లో పోకు అని చెప్పి బండి నీకు చెప్తుందా, చెప్పదు. కానీ నువ్వు రాంగ్ రూట్లో ఎందుకు పోవు అంటే ఈ సొసైటీలో దే హ్యావ్ పుట్ సమ్ రూల్స్, బాబు నువ్వు ఇలా పోవాలి, సిగ్నల్ పెడితే ఆగాలి అని చెప్పి నీకు ఇన్స్ట్రక్షన్స్ సొసైటీ నుంచి వచ్చాయి. కాబట్టి నువ్వు ఫాలో అయితే అందరు ఫాలో అవుతారు, అందరు ఫాలో అయితే నీకు డిసిప్లైన్డ్గా నువ్వు ఎక్కడికన్నా సరే డిసిప్లైన్డ్గా వెళ్ళి డిసిప్లైన్డ్గా వచ్చి ఒక హ్యాపీ లైఫ్ నువ్వు ఎంజాయ్గా గడపగలవు. అది ఫాలో అవ్వకపోతే ఏమవుతుంది, ఎవడిష్టం వచ్చినట్టు నడుపుకుంటూ పోతే ఏమొస్తుంది, యాక్సిడెంట్స్ అవుతాయి, చచ్చిపోతారు. ఇక్కడ కోడింగ్ కూడా అంతే. సో అందరూ కనుక స్టాండర్డ్స్ ఫాలో అయితే, నువ్వు ఫాలో అయ్యావనుకో, అందరూ మిగతా వాళ్ళు కూడా ఫాలో అయితే నువ్వు రాసింది వాడికి అర్థమైద్ది, వాడు రాసింది నీకు అర్థమైద్ది. నువ్వు స్టాండర్డ్స్ ఫాలో అవ్వకుండా, లేదు నాకు అవుట్పుట్ వస్తే చాలు కదా, నేను డెస్టినేషన్కి వెళ్తే చాలు కదా అని చెప్పి నీ ఇష్టం వచ్చి రాసుకుంటూ పోయావు అనుకో, సో నువ్వు రాసింది కొన్ని రోజులు ఆగిన తర్వాత నువ్వే ఓపెన్ చేస్తే నీకే అర్థం కాదు, అది పక్కోడి దాకా ఎందుకు, నువ్వు రాసింది నీకే అర్థం కాదు, నువ్వు స్టాండర్డ్స్ మెయింటైన్ చేయకుండా ఎలా పడితే అలా రాసుకుంటూ వెళ్ళిపోయావు అంటే. సో అందుకనే నేను ఇప్పుడు మీకు ప్రతి స్పేస్ను కూడా ఎందుకు నేను కన్సిడర్ చేసి రాపిస్తున్నానంటే, మీరు నేర్చుకోవడమే ప్రాపర్గా కోడింగ్ రాయడం నేర్చుకోవాలి, ప్రాపర్ అలైన్మెంట్స్ ఎలా చేయాలో నేర్చుకోవాలి. సో కాబట్టి ఇప్పుడు చూడు, ఎవరు రాసిన కోడ్ ఇలానే ఉందనుకో, మహేష్ రాసినా, నేను రాసినా, నువ్వు రాసినా, ఎవరు రాసిన కోడ్ ఇలానే ఉందనుకో, బెనిఫిట్ ఏంటి, ఈజీలీ ఇట్స్ అండర్స్టాండబుల్, ఎవరికైనా అర్థమవుతుంది. ఎందుకంటే అందరు ఫాలో అవుతారు, మనం ఫాలో అవుతాం, కాబట్టి ఎవరికైనా అర్థమవుతుంది. కాబట్టి ఆ సెట్ ఆఫ్ రూల్స్ ఏమైతే ఉన్నాయో, కోడింగ్ స్టాండర్డ్స్ ఏవైతే ఉన్నాయో, అవి ఎక్కడ బుక్లో ఇలానే రాయాలని రాయరు, కాకపోతే అందరు ఫాలో అవుతారు, కాబట్టి మనం ఫాలో అవ్వాలి. ఓకే, సో దట్ ఈస్ వన్ థింగ్. యా, సో అయితే ఇక్కడ వచ్చేసరికి సిఎస్ఎస్ పార్ట్ వచ్చేసరికి సేమ్ లైన్లో కావాలంటే ఇక్కడ రాసేస్తాం, అప్లై అయిపోతుంది, మనకేం గోల్ లేదు, ఇట్స్ వెరీ సింపుల్, అప్లై అయిపోతుంది. కానీ సేమ్ లైన్లో కాకుండా పైన ఎక్కడి నుంచైనా నేను అప్లై చేయాలనుకుంటే, ఓకే లెట్స్ ఫర్ ఎగ్జాంపుల్, సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఓకే, ఒక క్లాస్ రూమ్లో ఒక 10 మంది కూర్చోన్నారు, ఒక 10 మంది స్టూడెంట్స్ ఒక క్లాస్ రూమ్లో కూర్చోన్నారు. నేను డైరెక్ట్గా ఒక అమ్మాయి చేయి పట్టుకొని బయటికి పంపించేస్తాను. సో ఇలా చేయి పట్టుకొని ఇలా బయటికి తీసుకొచ్చేసి వెళ్ళిపోమని చెప్పి పంపించేస్తాను. దట్ ఈస్ కాల్డ్ ఇన్లైన్ సిఎస్ఎస్. అప్పుడు నేనేం మాట్లాడాల్సిన అవసరం లేదు, తన పేరు చెప్పాల్సిన అవసరం లేదు, సో తనని ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు. సో డైరెక్ట్గా చేయి పట్టుకొని తీసి బయటకి ఇచ్చేయచ్చు. దట్ ఈజ్ ఇన్లైన్ సిఎస్ఎస్. అంటే ఎక్కడ కావాలంటే అక్కడ అప్లై చేసుకుంటాం. సో అలా కాకుండా ఇప్పుడు నేను బయట నుంచి చెయ్యాలి అంటే, నేను క్లాస్ రూమ్లో అమ్మాయి చేయి ముట్టుకోకుండా ఎక్కడ బోర్డు దగ్గర నించొని ఆ అమ్మాయి చెప్పాలి, ఏమని చెప్పాలి, సో అండ్ సో పర్సన్ గో అవుట్, సో మీద బయటికి వెళ్ళని నేను చెప్పాలి. నేను ఎన్ని రకాలుగా చెప్పొచ్చు అంటే, బయటికి వెళ్ళు అని చెప్పేసి ఎన్ని రకాలుగా చెప్పొచ్చు అంటే, ఫస్ట్ మీద బయటికి వెళ్ళు, బై యూజింగ్ హర్ నేమ్ ఐ కెన్ సే సమ్ వర్క్. మీద బయటకు పోయిన విషయం నేను ఎలా చెప్పొచ్చు, తన పేరు యూజ్ చేసి చెప్పొచ్చు. ఇంకొక రకంగా ఎలా చెప్పొచ్చు అంటే, సెక్షన్ ఏ బయటికి వెళ్ళిపోండి అని చెప్పొచ్చు. సెక్షన్ ఏలో మీద కూడా ఉంటుంది కాబట్టి మీద కూడా బయటకు వెళ్ళిపోద్ది ఆటోమేటిక్గా. సెక్షన్ ఏలో ఎవరుంటే వాళ్ళు వెళ్ళిపోతారు. సో క్లాస్ యూజ్ చేసి కూడా చెప్పొచ్చు. సో ఆ క్లాస్ మొత్తం బయటకు వెళ్ళిపోతారు. అదేవిధంగా రోల్ నెంబర్ 251 బయటకు వెళ్ళు, వాడి యొక్క ఐడి యూజ్ చేసుకొని నేను చెప్పొచ్చు బయటకు పో అని చెప్పి. ఓకే, సో ఇలా వీటిని మనం ఏమంటామంటే సెలెక్టర్స్ అంటాం. అంటే నువ్వు ఒక టాస్క్ చెప్పేటప్పుడు ఫస్ట్ నువ్వు సెలెక్ట్ చేయాలి, సెలెక్ట్ చేసి తర్వాత టాస్క్ చెప్పాలి. అంటే మీద బయటకు పోనే దాంట్లో నీకు 2 ఉన్నాయి. ఒకటేంటంటే సెలెక్ట్ చేయడం ఒకటి ఉంది, అంటే ఒక పర్సన్ పిక్ చేయడం అనేది ఒకటి ఉంది, అండ్ బయటకు వెళ్ళు అనేది ఇంకొకటి ఉంది. ఈ బయటకు వెళ్ళు అనేది టాస్క్ అయితే, ఆ బయటకు వెళ్ళని ఎవరికి చెప్తున్నావు అనేది సెలెక్టర్ అనమాట. అర్థమైందా? సో అంటే ఇప్పుడు నేను లెట్స్ ఫర్ ఎగ్జాంపుల్ దీనికి బ్యాక్గ్రౌండ్ కలర్ అప్లై చేయమన్నా, బ్యాక్గ్రౌండ్ కలర్ అప్లై చేయ అని చెప్పాను. అప్పుడేంటి, ఏం అప్లై చేయాలి అనేది ఒక పని, బ్యాక్గ్రౌండ్ కలర్ అప్లై చేయాలి, ఇట్స్ ఏ టాస్క్.
ఎవరికి అప్లై చేయాలనేది ఒక సెలెక్టర్. సో అంటే ఇక్కడి నుంచి నేను అప్లై చేయాలనుకున్నప్పుడు ఇక్కడి నుంచి నేను బ్యాక్గ్రౌండ్ కలర్ అప్లై చేయాలనుకున్నప్పుడు ఎవరికి అప్లై చేయాలనేది ఫస్ట్ నేను కంపల్సరీ మెన్షన్ చేయాలి. టు హూమ్ ఐ హ్యావ్ టు అప్లై ద బ్యాక్గ్రౌండ్ కలర్, టు హూమ్ ఐ హ్యావ్ టు అప్లై ద బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది నేను కంపల్సరీ మెన్షన్ చేయాలి. ఓకే, అంటే నేనేమంటున్నా అంటే సిఎస్ఎస్లో వచ్చేసరికి నీకు సెలెక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఫస్ట్ నువ్వు ఎవరో ఒకరిని సెలెక్ట్ చేసుకోవాలి, వాళ్ళకి తర్వాత ఏదో ఒకటి అప్లై చేయాలి. 2 steps. యూ హ్యావ్ టు సెలెక్ట్ ద పర్సన్, యూ హ్యావ్ టు అప్లై సంథింగ్. అండర్స్టూడ్ ద 2 steps అర్థమైనయా? యూ హ్యావ్ టు సెలెక్ట్ ద 1 person, యూ హ్యావ్ టు అప్లై సంథింగ్, అంతే కదా Yeah, sir. మీన్. సో సెలెక్టింగ్ అంటే ఇప్పుడు నేను దీనికి అప్లై చేయాలి కాబట్టి ఎన్ని రకాలుగా అప్లై చేయొచ్చో చెప్తా. దీని ట్యాగ్లో ఓపెనింగ్ నుంచి క్లోజింగ్ వరకు ఉన్నాయి కదా, వీటన్నిటిని యూజ్ చేసి నేను అప్లై చేయొచ్చు. ఫస్ట్ బై యూజింగ్ ఇన్పుట్ అనే వర్డ్ యూజ్ చేసి ఐ కెన్ అప్లై. ఫస్ట్ సెలెక్ట్ చేస్తున్నా, సెలెక్ట్ ఇన్పుట్, ఓపెన్ క్లోజ్. ఓకే, ఇక్కడ ఏం రాస్తున్నట్టు సింపుల్గా బ్యాక్గ్రౌండ్ కలర్ ఈక్వల్ టు బ్యాక్గ్రౌండ్ కలర్ ఈక్వల్ టు రెడ్. ఇప్పుడు చూడండి ఏం రాశాను ఇక్కడ, దిస్ ఈజ్ కాల్డ్ సెలెక్టర్. బ్రాకెట్స్ ఓపెనింగ్ ముందు ఉండేదాన్ని సెలెక్టర్ అంటాం. బ్రాకెట్ లోపల ఏదైతే రాస్తామో దాన్ని మనం ఇప్పుడు చేయబోతున్న టాస్క్ అంటాం. సో మనం చేయబోతున్న టాస్క్ ఏంటి, బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్ పెడుతున్నాము. ఎవరికి పెడుతున్నాము, బ్రాకెట్ బిఫోర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పెడుతున్నాం. అంటే ఇన్పుట్ అనే ట్యాగ్ ఎక్కడెక్కడైతే ఉంటుందో అన్ని దగ్గరలో కూడా బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్ వచ్చేస్తుంది. చూడు, నేమ్, ఈమెయిల్, ఇవన్నీ ఇన్పుట్ ట్యాగ్సే కదా, ఆల్ ఇన్పుట్ ట్యాగ్స్ గాట్ ద బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్. వచ్చిందా రాలేదా? Yeah, sir. సో మనం ట్యాగ్ యూస్ చేసి, ఇది మీకు ఎక్కడ వస్తుందంటే మీకు హెచ్టిఎంఎల్ చెప్పుంటాం, మీకు హెచ్టిఎంఎల్ క్లాస్ ఉంటుంది, ఆ క్లాస్లో చెప్పుంటా ట్యాగ్ని ఎలా వాడతాము, క్లాస్ని ఎలా వాడతాము, ఐడిని ఎలా వాడతాము అనేది. ఓకే, బట్ ఇది డీటెయిల్డ్గా అవసరం లేదు ఇప్పుడు. బట్ ఇది ఎందుకు ఇలానే పెట్టారు అనేది జస్ట్ ఇలా సెలెక్ట్ చేసి అప్లై చేస్తానని గుర్తుపెట్టుకుని. ఎందుకంటే ఐఎమ్ నాట్ డిస్కసింగ్ ద టోటల్ హెచ్టిఎంఎల్ రైట్ నౌ, బికాజ్ హెచ్టిఎంఎల్ మొత్తం నేను డిస్కస్ చేస్తే చాలా టైం పట్టేస్తుంది, డెవలప్మెంట్ లేట్ అయిపోతుంది మనకి. రఫ్గా చెప్తున్నా ఇప్పుడు అంతే. నెక్స్ట్ నేను ఇది యూస్ చేసి ఎలా అప్లై చేయాలో నాకు అర్థమైంది. అదేవిధంగా ఇది యూస్ చేసి ఎలా అప్లై చేయాలి, ఇది యూస్ చేసి ఎలా అప్లై చేయాలి, అది యూస్ చేసుకుని నేను అప్లై చేయొచ్చు. ఎలా అప్లై చేయొచ్చు, ఇలా యాట్రిబ్యూట్ పెట్టేసి ఇప్పుడు కూడా నాకు బ్యాక్గ్రౌండ్ కలర్, టెక్స్ట్ ఏదైతే ఉన్నాయో అన్ని టెక్స్ట్కి బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేస్తుంది. టెక్స్ట్ ఏముంది, ఒకటే ఉంది కదా, నాకు ఇన్పుట్ టైప్ టెక్స్ట్ ఒకటే ఉంది కాబట్టి ఫస్ట్ దానికి బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసింది. అదేవిధంగా నేమ్ యూస్ చేసి కూడా నేను అప్లై చేయొచ్చు. ఈ నేమ్ యూస్ చేసి కూడా నేను అప్లై చేయొచ్చు. ఇక్కడ టైప్ ఇది తీసేసి నేమ్ యూస్ చేసుకుని అప్లై చేయొచ్చు. స్టిల్ ఇట్ ఈస్ అప్లై. అదేవిధంగా ఐడి యూస్ చేసి కూడా అప్లై చేయొచ్చు. ఐడి అంటే మనం హ్యాష్ పెడతాం. ఇక్కడ ఐడి అంటే మనం ఏం యూస్ చేస్తాం, హ్యాష్ యూస్ చేస్తాం. హ్యాష్ రావట్లేదా, కీబోర్డ్లో రావట్లేదు. ఓకే, సో హ్యాష్ నేమ్ అంటే ఐడి అన్నట్టు. ఐడి నేమ్ ఎక్కడైతే ఉందో అక్కడ అప్లై చేయి. అంటే హ్యాష్ నేమ్, ఐడి నేమ్ ఎక్కడ ఉంది, ఇక్కడే ఉంది కాబట్టి దానికి బ్యాక్గ్రౌండ్ కలర్ అప్లై చేయి. వస్తుంది చూడు. ఓకే, అలా కాకుండా ప్లేస్ హోల్డర్తో కూడా చేయొచ్చు. ప్లేస్ హోల్డర్ అంటే ఏంటి, ఇది యాట్రిబ్యూట్, అన్నింటిని యాట్రిబ్యూట్స్ అంటాం. ఐడి క్లాస్ కాకుండా మిగతా వాటన్నింటిని యాట్రిబ్యూట్స్ అంటాం. ఐ కెన్ రైట్ క్లాస్ ఆల్సో ఇయర్. క్లాస్ ఏం పెడతా, సంథింగ్ లైక్ ఫామ్, ఏదైనా పెట్టుకోవచ్చు క్లాసు, CONTROL, కంట్రోల్ అని పెడుతున్నా. సో అంటే నేను ఐడి యూస్ చేసి అప్లై చేయాలంటే ఇక్కడ ఏం పెట్టాలి, హ్యాష్ పెట్టాలి. క్లాస్ యూస్ చేసి అప్లై చేయాలంటే ఇక్కడ ఏం పెట్టాలి, డాట్ పెట్టాలి. వాట్ ఈస్ ద క్లాస్ నేమ్ హియర్, ఫామ్ కంట్రోల్. వాట్ ఈస్ ద క్లాస్ నేమ్, ఫామ్ కంట్రోల్. ఇలా. ఓకే, సో ఇప్పుడు కూడా నాకు సేమ్ బ్యాక్గ్రౌండ్ కలర్ వస్తుంది. సో ఎక్సెప్ట్ ఐడి క్లాస్, రిమైనింగ్ అన్నీ కూడా యాట్రిబ్యూట్స్ అనమాట. టైప్ ఈజ్ యాట్రిబ్యూట్, నేమ్ ఈజ్ యాట్రిబ్యూట్, ప్లేస్ హోల్డర్ ఈజ్ యాట్రిబ్యూట్, రిక్వైర్డ్, ఇవన్నీ కూడా యాట్రిబ్యూట్స్. వీటన్నిటిని మనం యాట్రిబ్యూట్స్ అంటాం. ఎక్సెప్ట్ ఐడి క్లాస్. ఐడి క్లాస్ కాకుండా మిగతా అన్నీ కూడా యాట్రిబ్యూట్స్ అనమాట. HTML సంబంధించింది ఇది. సో అంటే నేను క్లాస్ కూడా యూస్ చేయొచ్చు, క్లాస్ యూస్ చేసి కూడా చేయొచ్చు. అంటే నేను చాలా రకాలుగా దెర్ ఆర్ మల్టిపుల్ వేస్ ఆఫ్ సెలెక్టర్స్ని సెలెక్ట్ చేయడానికి చాలా వేస్ ఉన్నాయి. ఓకే, నేను ట్యూటోరియల్స్ వెతుకుతా, నేను చెప్పిన వీడియో రికార్డింగ్స్ కన్నా దొరికితే నేను ప్లే చేస్తా CSS కూడా.
ఓకే. లేకపోతే ఇంకా చూద్దాం. ఇప్పుడు అవసరం లేదు సిఎస్ఎస్, తర్వాత నేర్చుకుందాం. ఓకేనా? సో అయితే నేను ఏమంటున్నా అంటే నువ్వు ఐడి యూస్ చేసి నువ్వు బ్యాక్గ్రౌండ్ కలర్ అప్లై చూడు. ఇన్పుట్ ట్యాగ్ యూస్ చేసి బ్యాక్గ్రౌండ్ కలర్ అప్లై చేయొచ్చు, ఇది 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 యూస్ చేసి అంటే ఈ ట్యాగ్లో దేన్ని యూస్ చేసి అయినా సరే ఈ పర్టికులర్ ట్యాగ్కి నువ్వు బ్యాక్గ్రౌండ్ కలర్ అప్లై చేయొచ్చు. ఓకే. ఎలా? బై యూజింగ్ సెలెక్టర్. ఇందులో ఇన్పుట్ సెలెక్టర్ యూస్ చేసి అప్లై చేయగలుగుతున్నా, ఈ సెలెక్టర్ యూస్ చేసి అప్లై చేయగలుగుతున్నా. ఓకే. అయితే ఇప్పుడు ఏమవుతుందంటే ఇలా కనుక నేను సిఎస్ఎస్ నా ఓన్గా సిఎస్ఎస్ రాసుకుంటే చాలా పెద్ద కోడ్ రాయాల్సి వస్తుంది. సో ఇక్కడ పైన రాస్తే ఇది ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ అంటాము, ఇక్కడ రాస్తే ఇన్లైన్ సిఎస్ఎస్ అంటాము. కానీ సిఎస్ఎస్ హెచ్టిఎంఎల్ రెండు కూడా ఒకే పేజ్లో రాయకూడదు. ఇట్స్ నాట్ రికమెండెడ్. ఇక్కడ సిఎస్ఎస్ అనేది కనిపించకూడదు హెచ్టిఎంఎల్ పేజ్లో, ఎందుకంటే పేజ్ సైజ్ పెద్దగా అయిపోతుంది కాబట్టి రియల్ టైంలో చాలా కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తుంది అది. కాబట్టి ఎప్పుడు కూడా మనం సిఎస్ఎస్ అనేది హెచ్టిఎంఎల్ పేజ్లో రాయకూడదు వెన్ ఇట్ కమ్స్ టు ది రియల్ టైం. సో సిఎస్ఎస్ ఎక్కడ రాస్తాం? సపరేట్ ఫైల్ తీసుకుంటాం. సిఎస్ఎస్ రాయాలంటే ఎక్కడ తీసుకుంటాం? సపరేట్ ఫైల్. అంటే నేను ఈ పైథాన్ ప్రాజెక్ట్లో అయితే మనం స్టాటిక్ అనే ఫోల్డర్ తీసుకోవాలి. ఫోల్డర్ నేను కంపల్సరీ ఇదే పెట్టాలి, రూల్ అది, స్టాటిక్ అనే పెట్టాలి. దాని లోపల ఏదో ఒక ఫోల్డర్, నీ ఇష్టం వచ్చిన ఫోల్డర్ పెట్టుకో, దాని లోపల సిఎస్ఎస్ అని పెట్టుకో దాని లోపల. సో ఈ ఫోల్డర్లో సపరేట్ సిఎస్ఎస్ ఫైల్ క్రియేట్ చేస్తాం. వీళ్ళకి ఇంత సపరేట్ సిఎస్ఎస్ ఫైల్ తీసుకొని సమ్ మై స్టైల్ డాట్ సిఎస్ఎస్ ఇక్కడ తీసుకుంటా సార్. ఇందులో రాసుకుంటా సిఎస్ఎస్ ఏం రాస్తా? ఇక్కడ ఇన్పుట్ ఓపెనింగ్ క్లోజింగ్ చేస్తున్నాం. ఓకే. సో దీని లోపల బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్ అని చెప్పి పెడుతున్నాం, బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్ అని చెప్పి పెడుతున్నాం. బట్ ఇది అప్లై అయిద్దా? ఇప్పుడు అప్లై కాదు. ఎందుకు అప్లై కాదు? ఇక్కడ క్రియేట్ చేసిన సిఎస్ఎస్ ఫైల్కి ఇక్కడ యాడ్ యూజర్ అనే హెచ్టిఎంఎల్ ఫైల్కి సంబంధం లేదు కాబట్టి అప్లై కాదు. అంటే ఇక్కడ ఏదో రాసావు, అక్కడ ఏదో రాసావు, రెండు లింక్ చేయలేదు కదా నువ్వు. లింక్ చేయాలంటే మనం కంపల్సరీ ఏం చేయాలంటే లింక్ అనే ట్యాగ్ యూస్ చేయాలి. యూ హ్యావ్ టు యూస్ ద ట్యాగ్ కాల్ లింక్ హెచ్ రెఫరెన్స్ ఈక్వల్ టు నవ్ యూ హ్యావ్ టు గివ్ ద పాత్. ఏ పాత్? స్టాటిక్ సిఎస్ఎస్ స్టైల్. అంటే ఫస్ట్ దేంట్లో ఉన్నాం? టెంప్లెట్స్లో ఉన్నాం మనం. టెంప్లెట్స్ నుంచి బయటికి రావాలి అంటే ఫస్ట్ మనం 2 డాట్స్ పెట్టాలి. వీ కేమ్ అవుట్. టెంప్లెట్స్ నుంచి బయటకు వచ్చాం. టెంప్లెట్స్ నుంచి బయటకు రాగానే మనకి దేంట్లోకి వెళ్ళాలి? ఇప్పుడు మనం స్టాటిక్లోకి వెళ్ళాలి. కాబట్టి వీ హ్యావ్ టు రైట్ స్టాటిక్. స్టాటిక్ లోపల మళ్ళీ దేంట్లోకి వెళ్ళాలి? స్టాటిక్ లోపల దేంట్లోకి వెళ్ళాలి? సిఎస్ఎస్ కాబట్టి ఇక్కడ సిఎస్ఎస్లో మన ఫైల్ నేమ్ ఏంటి? మై STYLG స్టైల్ డాట్ సిఎస్ఎస్. ఓకే. ఇప్పుడు రిఫ్రెష్ చేయండి, యూ విల్ గెట్ ద సేమ్. రావట్లేదంటే మనకి సంథింగ్ ఏదో రాంగ్ ఉన్నట్టు. ఓకే. ఇప్పుడు మనకి ఇక్కడ రావట్లేదంటే ఇన్పుట్ అని చెప్పి రాసా, బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్ అని పెట్టా. నీకు రావట్లేదంటే మీనింగ్ ఏంటి? నీకు అవ్వట్లేదు అన్నట్టు, సంథింగ్ ఏదో పాత్ ఏదో రాంగ్ ఇచ్చినట్టు. ఓకే. ఎక్కడ చేసాం? యాడ్ యూజర్లో కదా. అది చూడండి ఒకసారి. లింక్ విల్ పుట్ టైప్ ఈక్వల్ టు టెక్స్ట్ సిఎస్ఎస్. ఓకే. లింక్ సిఎస్ఎస్ అని కొడితే మనకు సింటాక్స్ వస్తుంది. రెలెవెంట్ ఈక్వల్ టు వీ హ్యావ్ టు రైట్ స్టైల్ షీట్. రెలెవెంట్ ఈక్వల్ టు స్టైల్ షీట్ వచ్చేసాడు. అన్ని ఇన్పుట్స్ కానీ రెడ్ వచ్చేసింది. ఇది సింటాక్స్, ఇది ఫిక్స్డ్ సింటాక్స్. ఇక్కడ మనం పాత్ ఇచ్చుకోవాలి, ఇవి ఇలానే రాయాలి, ఇంకా ఇవి ఇలానే రాయాలి, ఈ చేంజ్ చేయకూడదు. ఇవి ఇలానే రాసి ఇక్కడ పాత్ ఇచ్చుకోవాలి. అంటే సిఎస్ఎస్ నేను సేమ్ లైన్లో రాయొచ్చు, సిఎస్ఎస్ నేను సపరేట్ పేజ్లో రాయొచ్చు. ఓకే. సిఎస్ఎస్ నేను సపరేట్ పేజ్లో రాయొచ్చు, అదే పేజ్లో పైన కూడా రాయొచ్చు. సో సపరేట్ పేజ్లో రాసినప్పుడు ఏంటంటే ఆ పేజ్ లింక్ అనేది మనం పైన యాడ్ చేసుకోవాలి. ఆ పేజ్ యొక్క లింక్ అనేది మనం ఎక్కడ యాడ్ చేసుకోవాలి? పైన యాడ్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు చూడు, నేను ఏం చేస్తానంటే ఐ విల్ యూజ్ ద క్లాస్, ఈ క్లాస్కి అప్లై చేస్తా ఫామ్ కంట్రోల్ అని. ఇక్కడ చూడు, ఇక్కడ ఇది ఫామ్ కంట్రోల్, ఇట్స్ క్లాస్ కాబట్టి డాట్ పెడుతున్నా. సో ఇప్పుడు నాకు యాడ్ యూజర్ పేజ్లో నాకు ఏం కనిపిస్తుంది? ఒక సింపుల్ ఇది ఒకటి కనిపిస్తుంది. సో ఇక్కడ ఎక్కడైనా సిఎస్ఎస్ కనిపిస్తుందా? ఇస్ దర్ ఎనీ సిఎస్ఎస్ లైన్ హియర్? ఇక్కడ ఎక్కడైనా సిఎస్ఎస్ కనిపిస్తుంది ఈ మొత్తంలో ఎక్కడన్నా? మీనా ఇందులో ఎక్కడైనా సిఎస్ఎస్ కనిపిస్తుందా? కనిపించట్లే. కానీ ఐ కెన్ అప్లై ఇట్ బై యూజింగ్ దిస్ క్లాస్. ఓకే. ఇక్కడ అప్లై చేస్తున్నా చూడు, ఎలా అప్లై చేస్తున్నా? ఐఎమ్ టేకింగ్ విడ్త్
ఈక్వల్ టు 500 పిక్సెల్స్. ఓకే, ఫాంట్ సైజ్ 150%. ఓకే, బార్డర్ నన్. చూడు నాకు స్టైల్ అంతా మారిపోయి ఉంటుంది. సి ఎట్లా వచ్చింది చూడు. ఓకే, సో బార్డర్ నన్. padding 5 pixels, border top none, border top out none పెడతాం. ఇవన్నీ మీకు తెలియదండి, అసలు పట్టించుకోవద్దు. పట్టించుకుని మీరు భయపడతారు. అడేదో సంథింగ్ రాస్తున్నాడని గుర్తుపెట్టుకోండి అంతే. ఓకే, లెఫ్ట్ రైట్. నౌ సీ లుక్ అంతా మారిపోయింది చూడు. నౌ ఐ కెన్ ఎంటర్ లైక్ దిస్. చేంజ్ అయిందా? బట్ ఈజ్ దేర్ ఎనీ చేంజ్ ఇన్? ఇక్కడ ఏమైనా చేంజ్ చేశానా నేను? ఇక్కడ ఏమైనా చేంజ్ చేశానా? హెచ్టిఎంఎల్ ఏమైనా చేంజెస్ చేశానా నేను? ఏం చేంజెస్ చేయలే. ఆ లుక్, ఆ ఫీల్ అంతా కూడా నాకు ఎలా వస్తుందంటే ఈ సిఎస్ఎస్ నుంచి ఆ లుక్ ఫీల్ అంతా వస్తుంది. ఈ ఒక్క క్లాస్ తీసుకొచ్చి నేను ఇక్కడ పెట్టుకోవడం వల్ల, ఈ ఒక్క క్లాస్ తీసుకొచ్చి నేను ఇక్కడ పెట్టుకోవడం వల్ల నాకు ఆ లుక్ ఫీల్ అంతా వచ్చేస్తుంది. అవునా కాదా? అంటే ఇక్కడ ఏమవుతుందంటే సిఎస్ఏ ఇప్పుడు నేను చూడు ఈ లైన్ తీసేస్తాను అనుకో, లుక్ అంతా పోయి చూడు. ఇఫ్ ఐ రిమూవ్ ద ఫస్ట్ లైన్ నెంబర్ 1, ఇఫ్ ఐ రిమూవ్ చేసా ఫస్ట్ లైన్ నెంబర్ 1, నాకు ఆ లుక్ రాదు చూడు, నార్మల్ వచ్చేసింది. ఎస్ ఆర్ నో? ఆ లైన్ నెంబర్ 1 పెట్టడం వల్ల నాకు లుక్ అంతా మారిపోతుంది మళ్ళీ. ఓకే, అయితే ఇక్కడ ఏం జరిగిందంటే ట్విట్టర్ కంపెనీ ఏం చేసిందంటే ఈ సిఎస్ఎస్ ఫైల్స్ అన్నీ కూడా క్రియేట్ చేసి పెట్టేసింది ముందే. ట్విట్టర్ కంపెనీ ఏం చేసింది? ఈ సిఎస్ఎస్ ఫైల్స్ అన్నీ కూడా ముందే క్రియేట్ చేసి పెట్టేసింది. ఓకే, దానికి పేరు ఏం పెట్టారంటే వాళ్ళు బూట్ స్ట్రాప్ అని చెప్పి పేరు పెట్టేశారు. ఏం చెప్పారు? బూట్ స్ట్రాప్ అని చెప్పి పేరు పెట్టారు దానికి వాళ్ళు. బూట్ స్ట్రాప్ అని చెప్పి బూట్ స్ట్రాప్ ఇప్పుడు అయితే బూట్ స్ట్రాప్ 5 ఉంటుంది. ఇప్పుడు బూట్ స్ట్రాప్ 5 వెర్షన్ అది వాళ్ళు తయారు చేశారు. వాళ్ళు తయారు చేసింది అంతా కూడా ఒక సిఎస్ఎస్ ఫైల్లో, ఒక జావాస్క్రిప్ట్ ఫైల్లో పెట్టేశారు. వాళ్ళు ఏమైతే తయారు చేశారో అదంతా కూడా ఒక సిఎస్ఎస్ ఫైల్లో పెట్టేశారు. వాళ్ళు పెట్టింది ఏంటంటే ఇది వాళ్ళు పెట్టిన ఫైల్స్. అంటే ఇప్పుడు నాకు బూట్స్ట్రాప్ కావాలంటే నేను సింపుల్ ఏంటంటే నా హెచ్టిఎంఎల్ ఫైల్లోకి, నా యాడ్ యూజర్ అనే హెచ్టిఎంఎల్ ఫైల్లోకి నాది అవసరం లేదు కాబట్టి నాకు తీసేస్తున్నా. ట్విట్టర్ కంపెనీ వాళ్ళు ఏదైతే చేశారో అది పెట్టుకుంటున్నా. ఇప్పుడు చూడు, ఇది సమ్ టైటిల్, ఇది పట్టించుకోవద్దు. ఈ డిస్ప్లే పైన ఇక్కడ టైటిల్ అంటే ఇక్కడ డిస్ప్లే అవుతుంది పైన. మీకు ఆల్రెడీ హెచ్టిఎంఎల్ చెప్పినప్పుడు చెప్పుంటాయి ఇది. ఓకే, సంథింగ్ శాంపుల్ అని చెప్పి రాస్తున్నా. ఓకే, సో ఇక్కడ వచ్చేసరికి చూడండి, దిస్ ఈజ్ అ సిఎస్ఎస్ ఫైల్ విచ్ ఈస్ క్రియేటెడ్ బై ద బూట్స్ట్రాప్ కంపెనీ. దిస్ ఈజ్ జావాస్క్రిప్ట్ ఫైల్ విచ్ ఈస్ క్రియేటెడ్ బై ద బూట్స్ట్రాప్ కంపెనీ. ఈ రెండు కూడా బూట్స్ట్రాప్ కంపెనీ వాళ్ళు ముందే క్రియేట్ చేసి పెట్టిన ఒక సిఎస్ఎస్ ఫైల్. దిస్ ఈజ్ సిఎస్ఎస్ ఫైల్. ఒక జావాస్క్రిప్ట్ ఫైల్, దిస్ ఈజ్ జావాస్క్రిప్ట్ ఫైల్. బట్ ఇది మనం డౌన్లోడ్ చేసుకుంటున్నామా? యూఆర్ నాట్ డౌన్లోడింగ్ ఇట్, వీఆర్ టేకింగ్ డైరెక్ట్లీ ఫ్రమ్ ద యూఆర్ఎల్. లింక్ నుంచి డైరెక్ట్ తీసుకుంటున్నాం మనం. నీకు కావాలంటే నీకు మొత్తం సిఎస్ఎస్ ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ ఓపెన్ చేసి ఎంటర్ కొడితే దిస్ ఈజ్ అ సిఎస్ఎస్ విచ్ ఈజ్ రిటన్ బై ద కంపెనీ బూట్స్ట్రాప్. బూట్స్ట్రాప్ అనే కంపెనీ క్రియేట్ చేసిన సిఎస్ఎస్ ఇది. ఓకే, దీన్ని ఇక్కడ ఫార్మాట్ ఏదో ఆప్షన్ ఫార్మాట్ చేస్తే నీకు ఇంకా క్లియర్ కనిపిస్తుంది. చూడండి, నీకు అన్ని ఇదంతా సిఎస్ఎస్. కాకపోతే వాళ్ళు ఏంటంటే స్పేసెస్ అన్ని తీసేసి సింగిల్ లైన్లో పెట్టేసరికి నీకు ఇట్లా క్లమ్జీగా అనిపిస్తుంది అనమాట. ఇదంతా కూడా సిఎస్ఎస్ విచ్ ఈజ్ ఈ సిఎస్ఎస్ అంతా కూడా ఎవరు తయారు చేశారు? బూట్స్ట్రాప్ కంపెనీ తయారు చేసింది. కాబట్టి నేను ఇక్కడ కాపీ పేస్ట్ చేసుకోవచ్చు మొత్తం. సో అంటే బూట్స్ట్రాప్ ట్విట్టర్ కంపెనీ ఏదైతే కనుక్కుందో అది మొత్తం ఇప్పుడు నా దగ్గర ఉంది. దిస్ ఈజ్ ద ట్విట్టర్ కంపెనీ రోట్. ఓకే, సో ఏది సిఎస్ఎస్ ఇది రాసింది. అదేవిధంగా జావాస్క్రిప్ట్ కూడా ట్విట్టర్ కంపెనీ జావాస్క్రిప్ట్ కూడా కోడ్ రాసిందని చెప్పే కదా. ఆ బూట్స్ట్రాప్ కంపెనీ రాసిన జావాస్క్రిప్ట్ ఏంటంటే దిస్ కార్డ్. సో ఆ బూట్స్ట్రాప్ రాసిన జావాస్క్రిప్ట్ కోడ్ ఏంటంటే ఇది ఆ బూట్స్ట్రాప్ కంపెనీ రాసిన జావాస్క్రిప్ట్ కోడ్. ఈ కోడ్ అంతా ఆ కంపెనీ రాసేసింది.
ఈ కోడ్ అంతా కంపెనీ రాశారు. ఇది ఆల్ ఈజ్ జావా స్క్రిప్ట్, వాట్ దేర్ జావా స్క్రిప్ట్, ఇదంతా జావా స్క్రిప్ట్. అయితే ఈ కోడ్ చూసి మేబీ నువ్వు భయపడవచ్చు, అరే ఇంత ఉంది ఏంటి, అరే ఇంత ఉంది ఏంటి, ఇంత ఇట్లా ఉంది ఏంటి, ఇదంతా నేను నేర్చుకోవాలా అంటే ఇదంతా నువ్వు నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఇదంతా అసలు నీకు అవసరమే లేదు. నువ్వు ఓన్లీ చేయాల్సింది ఏంటంటే వాళ్ళు ఏదైతే కోడ్ రాశారో ఆ రాసిన కోడ్ అంతా కూడా నీ HTML పేజ్లోకి ఇంక్లూడ్ అయ్యేలాగా వాడిచ్చిన ఆ లింక్స్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకున్న తర్వాత వాడు ఆ ఏమైతే క్లాసెస్ వాడు చెప్తాడు, అంటే ఇప్పుడు ఈ CSS అంతా రాసింది ఎవరు? మీనా. ఈ CSS రాసింది ఎవరు? విచ్ కంపెనీస్ రోడ్ ది CSS? ట్విట్టర్. సో దీంట్లో వాడిన క్లాస్ నేమ్స్ కానీ ఏవైతే ఉంటాయో అవన్నీ ట్విట్టర్ కంపెనీ ఓన్గా పెట్టుకున్న క్లాస్ నేమ్సే కదా? ఎస్ ఆర్ నో? Yes sir. వాడికి నచ్చిన నేమ్స్ వాడు ఇచ్చుంటాడు, అవునా? మీద Yes sir. ఇందులో వాడు వాడిన క్లాస్ నేమ్స్ అన్నీ కూడా వాడికి నచ్చిన నేమ్స్ వాడు పెట్టుంటాడు, అవునా? Yes sir. సో మరి అలాంటప్పుడు మనం నేర్చుకోవడం అంటే మీనింగ్ ఏంటి? బాబు ఇదంతా నేను ఆల్రెడీ క్రియేట్ చేశాను, నేను ఎలా క్రియేట్ చేశానో నీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దాన్ని నువ్వు యూస్ చేసుకో, నీకు అవుట్పుట్ వస్తుందని చెప్తాడు, అంతే, సింపుల్. సో అంటే నువ్వేం చేస్తావంటే వాడు చెప్పిన క్లాసెస్ వాడుకుంటావు. లెట్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇన్పుట్ తీసుకో, ఇన్పుట్ ట్యాగ్స్ పోతాం. వేర్ ఇస్ ఇన్పుట్? వేర్ ఇస్ ఇన్పుట్? సరే, విల్ కమ్ టు ఫార్మ్స్లోకి వస్తుంది. ఇప్పుడు ఫార్మ్స్లో చూడు, ఇప్పుడు ఏం రాసాం? ఈ లైన్ తీసుకుంటే, ఈ లైన్ యాస్టీస్ తీసుకుంటే మనం రాసిన దానికి అక్కడ ఉన్న దానికి డిఫరెన్స్ ఏంటో చూద్దాం. ఈమెయిల్ కదా, ఈమెయిల్లో పెడతాము. చూడండి, పై లైన్ కింద లైన్ డిఫరెన్స్ చెప్పండి. పైన ఉన్న లైన్కి కింద ఉన్న లైన్కి డిఫరెన్స్ ఏంటి చెప్పండి. సో నేమ్ ఇటు తీసుకొచ్చి పెడతాం. రూల్ ఏం లేదు కదా, సేమ్ ఆర్డర్లో ఉండాలి, రూల్ లేదు కాబట్టి దిస్ ఆల్సో ఫైన్. వాట్ ఇస్ ద డిఫరెన్స్? ఈ పైన మనం రాసిన 18కి ఇక్కడ మనం ఇప్పుడు కాపీ పేస్ట్ చేసిన 19కి వాట్ ఇస్ ద డిఫరెన్స్? యూ హ్యావ్ క్లాస్ అనేది ఎక్స్ట్రా యాడ్ అయింది. అంటే వాడు ఏమంటున్నా అంటే, బాబు నీకు నచ్చిన యాస్టీస్ రాసుకో, కానీ ఈ ఒక్క క్లాస్ కనుక నువ్వు తీసుకెళ్ళి నువ్వు రాసిన దాని దగ్గర కనుక పెట్టుకుంటే, నువ్వు ఎక్కడైతే ఇన్పుట్ ట్యాగ్ రాసుంటావో ఆ ఇన్పుట్ ట్యాగ్ దగ్గర కనుక పెట్టుకుంటే, ఏది ఆ ఒక్క క్లాస్ అనే ట్యాగ్ తీసుకెళ్ళి కనుక నువ్వు ఇన్పుట్ ట్యాగ్ దగ్గర పెట్టుకుంటే నీకు చాలా బ్యూటిఫుల్ లుక్ ఉన్న ట్యాగ్ టెక్స్ట్ బాక్స్ నేను ఇస్తా. వచ్చేసింది చూడు ఎట్లా వచ్చేసినాయి, మొత్తం మారిపోయింది చూడు, దాల్ ఈజ్ చేంజింగ్. మారిపోయిందా లేదా? ఎలా మారింది? ఎందుకు మారింది చెప్పండి? బికాస్ ఆఫ్ ది సింగిల్ లైన్ ద ఎంటైర్ లుక్ ఈజ్ గోయింగ్ టు చేంజ్. ఓకే, సో ఇదే సేమ్ అన్ని ఇన్పుట్స్కి సేమ్ పెడతాం. ఇన్పుట్ ట్యాగ్స్ అన్నిటికి కూడా సేమ్ క్లాస్ పెడతాము. వాట్ ఈస్ ద క్లాస్ నేమ్? ఫార్మ్ కంట్రోల్ అనే క్లాస్ కనుక మనము ఇన్పుట్ ట్యాగ్స్ అన్నీ అప్లై చేసుకుంటే ఇన్పుట్ ట్యాగ్స్ అన్నీ అవే లుక్ వచ్చేస్తాయి. సో అదేవిధంగా సెలెక్ట్ కూడా అదే పెడతాం. కన్ఫ్యూజ్ అవడానికి ఏం లేవు, ఒకటే క్లాస్, అన్నిటికీ అదే క్లాస్. టెక్స్ట్ ఏరియాకి కూడా అదే పెడతాం, అన్నిటికీ అదే పెడతాం. నౌ సీ ద ఆల్ లుక్ ఈజ్ గోయింగ్ టు చేంజ్. సో అదేవిధంగా బటన్కి వచ్చేసరికి ఏం పెడతావు? నువ్వు గెస్ చేయలేవు, నువ్వు బై హ్యాట్ చేయలేవు వీటిని. కంపల్సరీ ఇది ఓపెన్ చేయాలి, ఎత్తుక్కోవాలి, ఇక్కడ తప్పదు. ఎందుకంటే ఆడెవడో కనుక్కుంది, నువ్వు యూస్ చేసుకుంటున్నావు. నువ్వు సొంతగా నేర్చుకోవట్లా, ఇక్కడ సొంతగా క్రియేట్ చేయట్లా. ఆడెవడో కనుక్కున్నాడు, దాన్ని నువ్వు వాడుకుంటున్నావు. అదే నీకు బటన్ కావాలంటే ఏ బటన్ కావాలో చూసుకో. ఏ బటన్ నచ్చింది పైన? ఇవన్నీ బటన్స్. ఓకే, సో ఈ ఫస్ట్ బేసిక్ అనేది ఇది కోడ్. ఓకే, ఇదంతా కోడ్. ఇందులో నువ్వు చేయాల్సింది ఏంటి? యూ హ్యావ్ టు టేక్ ఓన్లీ క్లాస్. గుర్తుపెట్టుకోండి, బూట్స్ట్రాప్లో నువ్వు తీసుకోవాల్సింది ఓన్లీ క్లాస్. నాకు బటన్ ఇలా కావాలనుకో, కింద ప్రైమరీ అని ఉంది కదా, ఆ బటన్ కావాలంటే ఇదే కదా, ఈ క్లాస్ తీసుకెళ్ళి బటన్లో పెట్టేసుకో, ఈ క్లాస్ తీసుకెళ్ళి పెట్టేసుకో అక్కడ. ఓకే, ఆ క్లాస్ కాపీ చేసుకొని ఎక్కడైతే బటన్ ఉందో బటన్ ఇదే బటన్ ఇన్పుట్ టైప్ కూడా సబ్మిట్ కదా బటన్, అక్కడ పెట్టేసుకో. ఇప్పుడు చూడండి, నాకు ఆటోమేటిక్గా బటన్ కూడా వచ్చేసింది. అర్థమైందా? అంటే ద ఓన్లీ థింగ్ యూ హ్యావ్ టు డూ ఈజ్ క్లాసెస్ తీసుకెళ్ళి పెట్టుకోవడమే నువ్వు చేయాల్సింది. ఇక్కడ CSS ఒక లైన్ కూడా నువ్వు నేర్చుకోవాల్సిన అవసరం లేదు. అంటే వాడు ఏం రాశాడని నీకు సంబంధం లేదు. వాడు రాసింది కావాలంటే ఇక్కడ చూసుకో. ఫార్మ్ కంట్రోల్కి వాడు ఏం రాశాడు, ఈ క్లాస్ తీసుకెళ్ళి ఇక్కడ సెర్చ్ చేసుకో. ఫార్మ్ కంట్రోల్కి వాడు ఏం రాశాడు తెలుస్తుంది. దిస్ ద థింగ్ ఈ రోడ్. ఫార్మ్ కంట్రోల్కి సంబంధించిన CSS వాడు ఇక్కడ రాశాడు. బట్ అక్కడ ఏముంది, ఎలా రాశాడు, ఎందుకు రాశాడు అనేది నీకు సంబంధం లేదు. నీకు తెలియాల్సింది ఏంటి? అరే ఈ క్లాస్ తీసుకెళ్ళి నేను ఇక్కడ పెట్టుకుంటే నాకు లుక్ ఇలా వస్తుంది,
ఇది తీసుకెళ్ళి ఇక్కడ పెట్టుకుంటే నాకు లుక్ ఇలా వస్తుంది, అది మాత్రమే నీకు తెలిస్తే చాలు అనమాట. ఓకే, అది ఎలా తెలుస్తుందంటే 1 డేలో రాదు, ప్రాక్టీస్ మీద వస్తుంది. కాబట్టి ఇప్పుడు నువ్వేం చేయాలంటే యూ హ్యావ్ టు డూ ద ప్రాక్టీస్. ప్యూర్ HTML ఫైల్స్ తీసుకొని ఇవన్నీ 1 by 1 ప్రాక్టీస్ చేసుకుంటూ పో. ఎలా అంటే ఒక న్యూ పైథాన్ ప్రాజెక్ట్ తీసుకో, కార్డ్ ఆపరేషన్ న్యూ పైథాన్ ప్రాజెక్ట్ తీసుకో. ఓకే, సో బూట్ స్ట్రాప్ ప్రాక్టీస్ అని పెట్టుకో, బూస్ట్రాప్ ప్రాక్టీస్ అని పెట్టుకో, న్యూ ట్యాబ్ తీసుకో. ఓకే, దీంట్లో డైరెక్ట్గా HTML ఫైల్సే క్రియేట్ చేసుకో, ఇంకేమొద్దు, డైరెక్ట్గా HTML ఫైల్సే క్రియేట్ చేసుకో. ఎందుకంటే ప్రాక్టీస్ పర్పస్ కోసం కాబట్టి క్రియేట్ ద ఓన్లీ HTML ఫైల్స్. ఇవి ఏం డిస్టర్బ్ చేయదు, వీటిని తర్వాత డిస్టర్బ్ చేద్దాం మనం. ఓకే, సో మెయిన్ ఇవేం అవసరం లేదు, డైరెక్ట్గా న్యూ వచ్చి HTML అని పెట్టేసి టేక్ ద HTML ఫైల్ ఇండెక్స్. ఓకే, సో ఇక్కడ రాసేసుకో 1 by 1 ఫస్ట్ నుంచి ప్రాక్టీస్ స్టార్ట్ చేయి, ఫ్రమ్ ద స్టార్టింగ్ ప్రాక్టీస్ స్టార్ట్ చేయి. ఇదేదో సమ్ ఇంట్రడక్షన్ ఊరికి చూసి వదిలేసాయి. గెట్ స్టార్టెడ్. ఓకే, సో గెట్ స్టార్టెడ్ అయిన తర్వాత ఇక్కడ ఏదో సమ్ ఇస్తున్నాడు. ఏమి ఇస్తున్నాడు ఇక్కడ, బాబు నీకు బూస్ట్రాప్ వర్క్ కావాలంటే ఇవి లింక్స్ పెట్టుకోవాలి, ఇలా చేయాలి అని చెప్తాను. ఇది అవసరం లేదు. ఓకే, ఇది కూడా మనకు అవసరం లేదు, లైట్ తీసుకోండి. నెక్స్ట్ కంటైనర్స్. చూడు ఎన్ని రకాల కంటైనర్స్ ఉన్నాయి, హౌ మెనీ కంటైనర్స్. Bootstrap contains how many containers? 2 containers. One is container, another is container fluid. Very simple. Container అంటే ఏంటంటే మొత్తం ఈ పేజ్ ఇట్ సైడ్ నుంచి అటు సైడ్కి ఇలా వస్తుంది అని చెప్తాడు. సో క్లాస్ జస్ట్ ఈ క్లాస్ యూజ్ చేసుకుంటే చాలు. నీకు కావాలంటే మ్యాజిక్ చూపిస్తాను చూడండి. సో ఐఎమ్ టేకింగ్ ఏ డివ్ హియర్. డివ్ ఓపెన్ చేస్తున్నా, డివ్ క్లోజ్ చేస్తున్నా. నాకు శాంపిల్ కోసం మధ్యలో ఏమైనా టెక్స్ట్ పెట్టుకుంటా. ఐ విల్ పుట్ సమ్ టెక్స్ట్, ఏదో ఒక టెక్స్ట్ కాపీ పేస్ట్ చేసుకుంటా. ఎనీ టెక్స్ట్ యూ కెన్ కాపీ. ఈ టెక్స్ట్ కాపీ చేసుకున్నా, ఈ టెక్స్ట్ కాపీ చేసుకుంటున్నా. ఇక్కడ ఆ డివ్ ఓపెనింగ్ క్లోజింగ్లో పెడతాం. ఇది క్లోజ్ చేస్తాం, అవసరం లేదు. టెర్మినేట్. ఆ డివ్ ఓపెనింగ్ క్లోజింగ్లో సమ్ టెక్స్ట్ పెట్టా. సో దీంట్లో మీరు కన్ఫ్యూజ్ అవ్వడానికి ఏం లేదు. డివ్ తీసుకొని డివ్లో నాకు నచ్చిన టెక్స్ట్ సమ్ పెట్టా. ఇప్పుడు నా డిస్ప్లే చేస్తే ఎలా వస్తుంది, ఎలా రన్ చేద్దాం. ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చి విల్ రన్ ఇట్. క్రోమ్లో రన్ చేయండి, విల్ సి. ఇది దిస్ ఈజ్ అవుట్పుట్. ఇప్పుడు నేను ఏంటంటే ఐ వాంట్ అప్లై బూట్స్ట్రాప్ అప్లై చేయాలి అనగానే నీకు గుర్తు రావాల్సింది ఏంటంటే ఎలా బూట్స్ట్రాప్ అప్లై చేస్తావంటే గో టు బూట్స్ట్రాప్ అదే డబ్ల్యూ స్కూల్స్కి వెళ్ళండి. ఏదో ఒకటి ట్రై టు యువర్ సెల్ఫ్, నీకు నచ్చింది ట్రై టు యువర్ సెల్ఫ్ కొట్టు. ఏదో ఒకటి ట్రై టు యువర్ సెల్ఫ్ అని కొట్టు. ఈ హెడ్ ఒకటి కాపీ పేస్ట్ చేసుకుని నీకు ఆటోమేటిక్గా బూట్స్ట్రాప్ అప్లై అయిపోతుంది. నువ్వు చేయాల్సిందేంటి, ఆ హెడ్లో ఏదైతే ఉందో అది యాస్టీస్ కాపీ పేస్ట్ చేసుకో. ఇప్పుడు నీకు ఈ పేజ్లోకి బూట్స్ట్రాప్ అప్లై అవుతుంది. బూట్స్ట్రాప్ అప్లై అవుతుందంటే నీకు జస్ట్ లుక్ ఎలా వస్తుందంటే ఇలా వస్తుంది. లుక్ ఏది ఆ పేజ్ ఎక్కడ, లుక్ ఇలా వస్తుంది. కానీ ఇక్కడ ఏమైనా అప్లై అయిందంటే నీకేం అప్లై అవ్వాల. బేసిక్ చెప్పాలంటే నీకేం అప్లై అవ్వాల ఇక్కడ. కానీ ఇప్పుడు నువ్వు అప్లై చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఫస్ట్ నుంచి 1 by 1 చూసుకుంటూ రా. సో ఇక్కడ సో స్టెప్ 1 హౌ టు అప్లై బూట్స్ట్రాప్ అనేది అర్థమైందా. ఒక బూట్స్ట్రాప్ని తీసుకొచ్చి మన ప్రాజెక్ట్లో ఎలా పెట్టుకోవాలో అర్థమైందా. ఈ లింక్స్ పెట్టుకుంటే బూట్స్ట్రాప్ వచ్చేస్తుంది మన ప్రాజెక్ట్లోకి. దిస్ ఈజ్ క్లియర్, దిస్ పాయింట్ ఈజ్ క్లియర్. నెక్స్ట్ హౌ టు అప్లై ద క్లాసెస్ అని చెప్తున్నా. హౌ టు అప్లై ద క్లాసెస్. బూట్స్ట్రాప్లో ఓన్లీ క్లాసెస్ ఉంటాయి, ఇంకేం ఉండవు. హౌ టు అప్లై క్లాసెస్. సో ఇక్కడ చూడు, వాడు ఇచ్చాడు 2 క్లాసెస్ ఇచ్చాడు. 1 క్లాస్ ఈజ్ కంటైనర్, అనదర్ క్లాస్ ఈజ్ కంటైనర్ ఫ్లూయిడ్. ఓకే, ఫస్ట్ కంటైనర్ క్లాస్ తీసుకో. ఎక్కడ అప్లై చేద్దాం, డివ్కి అప్లై చేద్దామా. క్లాస్ ఈక్వల్ టు కంటైనర్. నౌ సి లుక్ మొత్తం మారిపోద్ది చూడు. నౌ సి ఇక్కడ ఉంది, ఇక్కడ లేదా. దిస్ విల్ టేక్ తీసేసి ఇక్కడ పెట్టేసాం న్యూ ట్యాబ్. and will run again. సరే రూమే వస్తుంది ఇక్కడ. సరే ఇప్పుడు చూడు, మార్పించు, లుక్ మార్పించు. ఇక్కడ ఇందాక ఎలా వచ్చింది, మొత్తం వచ్చింది. ఇప్పుడు ఎలా వచ్చింది చూడు, అటు ఇటు స్పేస్ యాడ్ అయింది చూడు. ఇటు పక్క స్పేస్ యాడ్ అయింది, ఇటు పక్క కొత్తగా స్పేస్ యాడ్ అయింది, మధ్యలో డేటా వచ్చింది. డిఫరెన్స్ అర్థమైందా కంటైనర్ అని పెట్టడం వల్ల. అదే కంటైనర్ కాకుండా నేను కంటైనర్ ఫ్లూయిడ్ పెట్టాను అనుకో, చూడు కింద ఇచ్చాడు. నువ్వు కంటైనర్ పెడితే ఏమంటున్నాడు, బాబు నువ్వు కంటైనర్ పెట్టావంటే ఇటు సైడ్ స్పేస్ యాడ్ అయింది, ఇటు సైడ్ స్పేస్ యాడ్ అయింది అని చెప్తున్నాడు. అదే కంటైనర్ ఫ్లూయిడ్ పెడితే ఏమంటున్నాడు, ఇటు సైడ్ కొంచెం స్పేస్ యాడ్ అయింది అంటున్నాడు. ఇఫ్ ఐ టేక్ దిస్ క్లాస్
ఈ క్లాస్ తీసుకెళ్ళి కనుక నేను యూస్ చేసుకుంటే కంటైనర్ ఫ్లూయిడ్ అని కంటైనర్ ప్లేస్లో ఇఫ్ ఐ పుట్ కంటైనర్ ఫ్లూయిడ్ గో అండ్ రిఫ్రెష్ నౌ చూడు కొంచెం స్పేస్ యాడ్ అయింది కొంచెం యాడ్ అయింది ఇటు సైడ్ కొంచెం ఇటు సైడ్ అతుక్కోలేదు చూడు అటు ఇటు అతుక్కోలే కొంచెం స్పేస్ యాడ్ అయింది సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద కంటైనర్ ఫ్లూయిడ్ జస్ట్ ఆ ట్యాగ్ తీసుకెళ్ళి పెట్టుకుంటే ఏమొస్తుంది అనేది నువ్వు ప్రాక్టీస్ మీద వచ్చేస్తుంది నీకు ఓకే ఆ ప్రాక్టీస్ మీద వచ్చేస్తుంది తర్వాత బేసిక్ గ్రిడ్ ఇది ఇంకేమన్నా అవసరం లేదు నెక్స్ట్ బేసిక్ గ్రిడ్ తీసుకో వాడు ఏం చేశాడంటే నువ్వు ఒక పేజ్ని డివైడ్ చేసుకోవడం ఎట్లానో చెప్తున్నాడు అంటే డివైడ్ చేసుకోవడం ఎట్లా అంటే ఎలా చెప్తున్నాడు సో ఇక్కడ కాల్ అని తీసుకుంటున్నాడు కాల్ మీన్స్ ఒక కాలం అన్నట్టు ఓకే అంటే ఇక్కడ ఇచ్చాడు చూడు బేసిక్గా ఒక వాడు ఎలా కన్సిడర్ చేసుకున్నాడంటే ఒక కంప్లీట్ బ్రౌజర్ విడ్త్ని 12 పార్ట్స్గా కన్సిడర్ చేసుకున్నాడు హౌ మెనీ పార్ట్స్ కన్సిడర్ చేసుకుని ఎన్ని పార్ట్స్ కన్సిడర్ చేసుకున్నాడు ఒక విడ్త్ని ఈ చివరి నుంచి చివరికున్న విడ్త్ని ఎన్ని పార్ట్స్ కింద కన్సిడర్ చేసుకుంటున్నాడు 12 పార్ట్స్ ఓకే ఆ 12 పార్ట్స్లో కాల్ ఎస్ఎం అంటే స్మాల్ డివైజెస్ మీడియం డివైజెస్ లార్జ్ డివైజెస్ ఎక్సెల్ ఎక్స్ఎక్సెల్ ఇంత డెప్త్ మనకు అవసరం లేదు మనం డైరెక్ట్గా ఎండి అని పెట్టేస్తాము ఎందుకంటే మనకి టైం తక్కువ ఉంది కాబట్టి డైరెక్ట్గా కాల్ ఎండి అని తీసుకుందాం ఓకేనా సో అది ఎలా చేయాలంటే ఫస్ట్ నేను ఒక పర్టికులర్ పేజ్లో నేను 3 పార్ట్స్ కావాలనుకుంటే ఇది చాలా ఇంపార్టెంట్ మా చాలా దగ్గర యూస్ చేస్తాం div అని చెప్పి ఓపెన్ చేసుకోవాలి ఫస్ట్ క్లాస్ ఈక్వల్ టు రో అని పెట్టాలి ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ రో అని కంపల్సరీ పెట్టాలి దీని మీనింగ్ ఏంటి నేను ఒక రో తీసుకున్నాను అని మీనింగ్ అనమాట క్లాస్ ఏం పెట్టాలి రో అదే పెట్టాలి ఇంకేదో పెడితే రాదు ఇక్కడ చూడు వాడే చెప్తాడు క్లాస్ ఏం పెట్టాలి రో పెట్టాలి రో లోపల ఏముంటాయంటే కాలమ్స్ నువ్వు పేజ్ని ఎన్ని పార్ట్స్ చేద్దాం అనుకుంటున్నావు కాలమ్స్ div క్లాస్ ఈక్వల్ టు కాల్ md6 ఓకే సో దీని లోపల ఐ విల్ రైట్ సంథింగ్ హలో ఓకే నీకు హలో అని చెప్పి రాస్తున్నా నీ క్లారిటీ రావడం కోసం బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా పెడుతున్నా సో కాల్ md6 పెడుతున్నా ఇది కాల్ md6 పెడుతున్నా 6 + 6 టోటల్ ఎంత హౌ మచ్ 6 + 6 హౌ మచ్ 12 ఇప్పుడు నేను చూస్తే చూడు నాకు 2 పార్ట్స్ అయింది ఫస్ట్ పార్ట్లో ఒక హల్లో సెకండ్ పార్ట్లో ఇంకో హల్లో ఓకే నేను ఏంటంటే నాకు కలర్ వస్తే కొంచెం క్లారిటీగా ఉంటుంది కాబట్టి ఐ విల్ పుట్ సమ్ కలర్ ఆ కలర్స్ కూడా నీకు ఇక్కడే ఉంటాయి కలర్స్ ఎక్కడంటే కింద కలర్స్ అందుకు ట్యాబ్ ఆ కలర్స్ అనే ట్యాబ్ ఓపెన్ చేసామంటే నీకు ఏ కలర్ కావాలో చూసుకో ఏ కలర్ పెడదాం విచ్ కలర్ విల్ టేక్ బ్యాక్గ్రౌండ్ కలర్ అంటే ఈ కలర్ అంటే ఇవి వాడాలి బ్యాక్గ్రౌండ్ కలర్ అంటే ఇవి వాడాలి ఓకే సో ఎనీథింగ్ యూ కెన్ టేక్ బ్యాక్గ్రౌండ్ కలర్ తీసుకుంటే ఇందులో ఏది కావాలో చెప్పు డేంజర్ అంటే ఇక్కడ ఇచ్చాడు వరుసగా ప్రైమరీ అంటే బ్లూ సక్సెస్ అంటే గ్రీన్ ఇన్ఫో అంటే దాని కిందది వార్నింగ్ అంటే ఎల్లో డేంజర్ అంటే రెడ్ సెకండరీ అంటే కింద హ్యాష్ కలర్ డార్క్ అంటే బ్లాక్ కలర్ లైట్ అంటే వైట్ కలర్ అది పడిచిన కలర్స్ అవి నీకు ఏ కలర్ కావాలో తీసుకో ఏ కలర్ పెడదాం ఇది పెడదామా ఫస్ట్ దానికి ఇది పెడదామా జస్ట్ ఇది తీసుకొచ్చి నీకు ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టేసి ఎక్కడ కావాలి ఫస్ట్ దానికి పెట్టేస్తున్నా సెకండ్ దానికి వచ్చేసరికి ఏం పెడుతున్నా సక్సెస్ పెడుతున్నా సెకండ్ దానికి వచ్చేసరికి సక్సెస్ పెడుతున్నా అంటే నువ్వు ఒకే డివ్లో హౌ మెనీ క్లాసెస్ ఐఎమ్ అప్లయింగ్ దిస్ ఈజ్ అ 1 క్లాస్ ఐఎమ్ అప్లయింగ్ దిస్ ఇస్ సెకండ్ క్లాస్ ఐఎమ్ అప్లయింగ్ అంటే ఒక క్లాసెస్ వచ్చేసరికి ఒక పర్టికులర్ దాంట్లో క్లాసెస్ అనేది మోర్ దెన్ 1 పెట్టుకోవచ్చు అంటే నాకు కాల్ md6 అని ఒక క్లాస్ అప్లై చేస్తున్నా ఇక్కడ అదేవిధంగా బ్యాక్గ్రౌండ్ కలర్ ప్రైమరీ అని ఇంకో క్లాస్ అప్లై చేస్తున్నా ఇప్పుడు చూడు నాకు ఏమవుతుంది 2 క్లాసెస్ వస్తున్నాయి హలో అని చెప్పి డిస్ప్లే అవుతుంది ఇక్కడ హలో వస్తుంది దీనికి బ్యాక్గ్రౌండ్ కలర్ ప్రైమరీ దీనికి బ్యాక్గ్రౌండ్ కలర్ సక్సెస్ అంటే నేనేం చెప్తున్నా అంటే ఒక పర్టికులర్ ట్యాగ్కి ఎన్ని క్లాసెస్ అయినా అప్లై చేసుకోవచ్చు ఇక్కడ చూడు 6 ఇదో క్లాస్ అప్లై చేసా ఇదో క్లాస్ అప్లై చేసా అంటే ఇదే రో 1 రో యు ఆర్ డివైడింగ్ హౌ మెనీ పార్ట్స్ 2 ఈక్వల్ పార్ట్స్ 1 రో యు ఆర్ డివైడింగ్ హౌ మెనీ పార్ట్స్ 2 ఈక్వల్ పార్ట్స్ మళ్ళీ ఇంకొక 2 తీసుకుంటున్నా కలర్స్ మారుస్తాం కన్ఫ్యూజన్ లేకుండా విల్ చేంజ్ ద కలర్స్ సో విల్ పుట్ ఇన్ఫో ఒక దానికి పెడదాము దీనికి ఇన్ఫో అని పెడదాము ఓకే సో దీనికి వార్నింగ్ పెడదాము దీనికి వార్నింగ్ పెడదాము ఓకే సో ఇంకా 2 తీసుకుందాం సో రో తీసుకున్నాం హౌ మెనీ 6 యూ టేక్ ఇంక 2 పెట్టి డేంజర్ ఒక దాన్ని పెడదాము సెకండరీ ఇంకో దాన్ని పెడదాం విల్ పుట్ డేంజర్ ఫర్ 1 సో సెకండరీ ఫర్ అనదర్ ఓకే సో ఇప్పుడు చూడు నాకు బేసిక్గా 1 రో మీన్స్ 12 రైట్ ఓకే
అలా కౌంట్ చేసుకుంటే హౌ మెనీ రోస్ ఐ విల్ గెట్ నౌ, ఇది మొత్తం నేను రన్ చేస్తే ఎన్ని రోస్ వస్తాయో చెప్పండి. హౌ మెనీ రోస్ ఐ విల్ గెట్? 6. జాగ్రత్త చూడండి, అది రన్ చేస్తే నాకు ఎన్ని రోస్ వస్తాయి? 3. 3 రోస్. ఎందుకని? ఫస్ట్ 12 మీన్స్ దీస్ 2 1 రో, ఫస్ట్ 2 1 రో, సెకండ్ 2 సెకండ్ రో, థర్డ్ 2 థర్డ్ రో. కాంట్ చూడండి సేమ్ వస్తుంది నీకు. వచ్చిందా? ఫస్ట్ రో, సెకండ్ రో, థర్డ్ రో. సో నాకు అలా కాకుండా నేను ఇక్కడ 6 కాకుండా ఇన్ కేస్ ఇఫ్ ఐ పుట్ 1 1 1 1 1 టెల్, ఇప్పుడు అవుట్పుట్ ఏమొస్తుంది చెప్పండి. 1 + 1 + 1 + 1 + 1 హౌ మచ్? 6. అంటే నాకు ఒక రోలోనే హాఫ్ వస్తుంది, ఆ హాఫ్లోనే 1 1 1 1 ఇస్తున్నా. అంటే హాఫ్ అంటే ఎక్కడి వరకు వస్తుంది? సగం వరకే కదా. హాఫ్ అంటే ఎక్కడి వరకు? సగం వరకే కదా. పేజ్ మొత్తం అంటే 12 మా, పేజ్ మొత్తం 12, బట్ నేను 12 ఇచ్చాను ఇక్కడ. లేదంటే ఇట్లా ఇస్తా కన్ఫ్యూజన్ లేకుండా 2 2 2 2 2. ఇప్పుడు చెప్పండి మొత్తం ఎంత? ఆల్ సమ్ ఎంత ఉంది చూడు, టోటల్ సమ్ ఎంత ఉంది? 12 ఉంది. అంటే ఫస్ట్ 2 పార్ట్స్ బ్లూ కలర్, సెకండ్ 2 పార్ట్స్ చూడు కాన్ చూడు, ఫస్ట్ 2 పార్ట్స్ బ్లూ, సెకండ్ 2 పార్ట్స్ గ్రీన్, థర్డ్ 2 పార్ట్స్ ఇది చూడు, 2 పార్ట్స్ అది షేర్ చేసుకుంది. ఒకవేళ ఎక్స్ట్రా ఇంకో పార్ట్ ఉంటే ఆటోమేటిక్గా ఎక్కడికి వచ్చేస్తే కిందకు వచ్చేస్తుంది. ఇప్పుడు నాకు 12 అయిపోయింది, 12 తర్వాత ఇంకోటి పెట్టాను అనుకో, 12 తర్వాత ఇఫ్ ఐ పుట్ 1 మోర్ ఏమైంది? ఆటోమేటిక్గా కిందకు వచ్చేస్తుంది. చూడు కిందకు వచ్చేస్తుంది, నెక్స్ట్ లైన్ సెకండ్ లైన్లోకి వచ్చేస్తుంది. అంటే రో లోపల నీకు టోటల్ సమ్ 12 మాత్రం అరేంజ్ చేసుకుంటుంది, దాని తర్వాత ఎక్స్ట్రా ఉన్నది కిందకి పంపించేస్తుంది. అదే నేను ఇక్కడ లెట్స్ ఫర్ ఎగ్జాంపుల్ 3 3 3 3 3 3. ఇప్పుడు చెప్పండి ఎలా వస్తుంది చెప్పండి. ఇప్పుడు హౌ మెనీ రోస్ ఐ విల్ గెట్ ఫస్ట్? హౌ మెనీ రోస్? 18. హౌ మెనీ రోస్ ఐ విల్ గెట్? ఒక రోకి 12 అంటే ఎన్ని రోస్ వస్తాయి మొత్తం? 18 రోస్ వస్తాయా? అరే ఒక రోకే నేను 12 అంటున్నా, 1 రో మీన్స్ 12. 1 రో 12 అంటే ఈ ఫస్ట్ 4 12 అవునా? 2 rows. 2 రోస్ వస్తాయి. సెకండ్ రో కంప్లీట్ వస్తుందా? Yes. సెకండ్ రో కంప్లీట్గా వస్తుందా, హాఫ్ వస్తుందా? సరే నేను పెయింట్లో చూపిస్తాను. హాఫ్ వస్తుంది, నేను పెయింట్లో చూపిస్తున్నాను. గో టు పెయింట్. ఇప్పుడు చూడు, ఫస్ట్ నేను రో అంటే ఒక రో అంటే ఎంత చెప్పాను? 12 చెప్పా కదా. ఒక రో అంటే ఎంత? 12. సో ఇప్పుడు ఎంత ఉంది ఇక్కడ? 3 ఉంది అవునా? ఇక్కడ ఎంత ఉంది? 3 ఉంది. 3 అంటే ఎంత? ఒక రోలో 3 అంటే ఎంత? మొత్తం 12 అనుకుంటే ఒక రోలో 3 అంటే ఎంత? ఇంతే కదా. దిస్ ఈజ్ 3. అగైన్ మళ్ళీ 3. దిస్ ఈజ్ 3. అగైన్ మళ్ళీ 3. దిస్ ఈజ్ 3. అగైన్ మళ్ళీ 3. దిస్ ఈజ్ 3. ఇలా 3 3s 3 4 జార్ 4 ఉన్నాయి మొత్తం. 4 × 3 12. అంటే ఒక రోకి నువ్వు 3 3 పెడితే ఒక రోకి ఎన్ని వస్తాయి? 4 వస్తాయి. అంటే వెరీ సింపుల్, మా ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు, మీరు అర్థం చేసుకోండి. ఒక రోకి 12. ఓకే, ఇక్కడ ఎన్ని పెట్టాను? ఫస్ట్ దాంట్లో ఎన్ని పెట్టా? 3 పెట్టా. సెకండ్ దాంట్లో ఎన్ని పెట్టా? 3. 3 + 3 6. థర్డ్ దాంట్లో ఎన్ని పెట్టా? 3. ఓకే, 6 + 3 9. ఫోర్త్ దాంట్లో ఎన్ని పెట్టా? 3. 9 + 3 12. అంటే ఈ ఫస్ట్ 4 అనేది ఒక రోలో వచ్చేస్తాయి. ఎస్ ఆర్ నో? సెకండ్ 3 సెకండ్ రోలో వచ్చేస్తాయి. ఓకే, సెకండ్ 3 సెకండ్ రోలో అంటే 6 వస్తాయి. ఈ రిమైనింగ్ 6 అనేది సెకండ్ రోలో వస్తాయి. ఇంకెంత మిగిలిపోద్ది? ఇంకా సెకండ్ రోలో ఎంత మిగులుతుంది? ఇంకా 6 మిగులుతుంది. అంటే నీకు లుక్ ఇదేనా వచ్చేది? చూడు, ఎక్స్పెక్ట్ చేసినట్టు వస్తుందా? ఎక్స్పెక్ట్ చేసినట్టు వస్తుందా?
Yes. ఫస్ట్ 4 తర్వాత 2. అదే నేను అలా కాకుండా ఇఫ్ ఐ గివ్ 8 4 4 6 3 9. ఇప్పుడు చెప్పండి ఫస్ట్ రోలో ఏమేమి వస్తాయి? ఫస్ట్ రో 8 4 అంతేనా? Yes. ఈ రెండు కూడా ఫస్ట్ రోలో వస్తాయి. సార్ నో? Yes. ఓకే డన్. సెకండ్ రోలో ఏమేమి వస్తాయి? 4 6. 4 6 3 రాదా? 3 వస్తుందా రాదా? కింద 3 ఇది సెకండ్ రోలో వస్తుందా రాదా? రాదు. ఎందుకని? సరిపోదు. 4 + 6 ఎంత? ఇది 10 అయింది. ఇక మిగిలింది ఎంత? 2. బట్ కింద ఎంత ఇచ్చావు నువ్వు? 3 ఇచ్చావు. సరిపోయింది అక్కడ? లేదు. సరిపోదు కాబట్టి ఆటోమేటిక్గా ఎటు వెళ్ళిపోద్ది? కింద లైన్కి వచ్చేస్తుంది. సో 9 + 3 ఎంత? 12. Next 12. అంటే ఈ రెండు కూడా ఒక లైన్లో వస్తాయి. అవునా? Yes. ఇప్పుడు చూడు ఫస్ట్ది ఎంత? 8 కాబట్టి చూడు పెద్దగా వచ్చేసింది 8. తర్వాత ఎంత? 4. సో సెకండ్ రోలో మళ్ళీ 4. తర్వాత 4 తర్వాత ఎంత వచ్చింది? మళ్ళీ 6. 2 మిగిలిపోయింది చూడు. వైట్ స్పేస్ వచ్చేస్తుంది. మిగిలిపోయింది ఎట్లా వచ్చింది చూడు? వైట్ స్పేస్ వచ్చింది మిగిలిపోయింది. తర్వాత మళ్ళీ 3. తర్వాత మళ్ళీ ఇది 3. తర్వాత మళ్ళీ 9. అర్థమైందా? ఇలా మనకి ఎలా కావాలంటే అలా స్ప్లిట్ చేసుకోవచ్చు. మన ఇష్టం అది. ఎలా కావాలంటే అలా స్ప్లిట్ చేసుకోవచ్చు. ద ఓన్లీ థింగ్ ఈజ్ టోటల్ 12. నేను 3 ఈక్వల్ పార్ట్స్ చేయాలనుకో, ఒక రోని నేను 3 ఈక్వల్ పార్ట్స్ చేయాలంటే ఎంత తీసుకుంటా? ఈచ్ వన్ ఎంత తీసుకుంటా? ఒక రోని 3 ఈక్వల్ పార్ట్స్ చేయాలంటే ఈచ్ వన్ ఎంత తీసుకుంటా? 4 + 4 + 4 12 అంతే కదా. ఒక రోని 2 ఈక్వల్ పార్ట్స్ చేయాలంటే ఒక రోని 2 ఈక్వల్ పార్ట్స్ చేయాలంటే 6 + 6. ఒక రోని 3 ఈక్వల్ పార్ట్స్ చేయాలంటే 4. ఒక రోని 4 ఈక్వల్ పార్ట్స్ చేయాలంటే 3. ఒక రోని 4 ఈక్వల్ పార్ట్స్ చేయాలంటే చెప్పు మీద 2. 4 ఈక్వల్ పార్ట్స్. 4 ఈక్వల్ పార్ట్స్ 3. అంతే కదా. 12ని 4 భాగాలు చేస్తే ఎంత? 12 4 భాగాలు చేస్తే Yes. 3. రో అంటే 12 కదా. Mm. 12 4 భాగాలు చేస్తే ఎంత తీసుకోవాలి? 3 తీసుకోవాలి. అదే ఒక రోని 5 ఈక్వల్ పార్ట్స్ చేయాలంటే ఒక రో అంటే ఎంత? 12ని 5 ఈక్వల్ పార్ట్స్ చేయాలంటే ఈచ్ వన్ ఎంత తీసుకోవాలి? 2 తీసుకో. 2 తీసుకుంటే 5 కాదు కదా, 6 వస్తాయి. ఒక రోని 5 ఈక్వల్ పార్ట్స్ చేయాలంటే అసలు పాసిబుల్ అవుతుందా? 12ని 5 ఈక్వల్ పార్ట్స్ చేయడం పాసిబుల్ అయిద్దా? 12ని 5 ఈక్వల్ పార్ట్స్ చేయడం పాసిబుల్ అయిద్దా? లేదు. ఎందుకు? 12ని 5తో డివైడ్ చేస్తే ఎంత వస్తుంది? రిమైండర్ మిగిలిపోయింది కదా. రిమైండర్ 0 రాదు కదా, పాయింట్లో వస్తుంది. కాబట్టి అది పాసిబుల్ కాదు. 5 ఈక్వల్ పార్ట్స్ చేయడం పాసిబుల్ కాదు. అది గుర్తుపెట్టుకోండి. అంటే 2 ఈక్వల్ పార్ట్స్ చేయొచ్చు, 3 ఈక్వల్ పార్ట్స్ చేయొచ్చు, 4 ఈక్వల్ పార్ట్స్ చేయొచ్చు, 5 ఈక్వల్ పార్ట్స్ చేయలేము. ఎందుకంటే మనకు పాయింట్స్లో వస్తుంది. 5 ఈక్వల్ పార్ట్స్ చేయలేము. 6 ఈక్వల్ పార్ట్స్ చేయొచ్చా ఒక రోని? అంటే 12ని 6 ఈక్వల్ పార్ట్స్ చేయొచ్చా? లేదు. 6 ఈక్వల్ పార్ట్స్ 12/6. 12/6 ఎంత? 12/6 అంటే ఎంత? 3 sir. 12/6 ఎంత? మ్యాథమెటిక్స్ 2. ఈచ్ వన్ ఎంత? 2. 2. అర్థమైందా? Yes. సో అది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. అంటే ఒక రోని మీరు 2 ఈక్వల్ పార్ట్స్ చేయొచ్చు, 6 + 6. ఒక రోని 3 ఈక్వల్ పార్ట్స్ చేయొచ్చు, 4 + 4 + 4. 4 + 4 8. 8 + 4 12. ఒక రోని 3 ఈక్వల్ పార్ట్స్ 3 ఈక్వల్ పార్ట్స్ చేయొచ్చు, అదే 4 + 4 + 4. ఒక రోని 4 ఈక్వల్ పార్ట్స్ చేయొచ్చు, 3 + 4 3 + 3 + 3 + 3. అంటే వెరీ సింపుల్ మా. ఇక్కడ రాస్తాను చూడు, పెయింట్లో రాస్తాను, డోంట్ కన్ఫ్యూజ్. ఒక రోని 2 ఈక్వల్ పార్ట్స్, 6 + 6 12. ఒక రోని 3 ఈక్వల్ పార్ట్స్, 4 + 4 + 4 = 12. ఒక రోని 4 ఈక్వల్ పార్ట్స్, 3 + 3 + 3 + 3 = 12. 4 పార్ట్స్ వచ్చాయి చూడు. ఒక రోని
5 ఈక్వల్ పార్ట్స్ చేయలేం, 5 ఈక్వల్ పార్ట్స్ చేయలేం. సో 6 ఈక్వల్ పార్ట్స్ చేయొచ్చు. 2 + 2 + 2 + 2 + 2 + 2 ఈక్వల్ టు 12 ఇలా. ఒక రోని 2 ఈక్వల్ పార్ట్స్ అంటే 6 + 6, 3 ఈక్వల్ పార్ట్స్ అంటే 4 + 4 + 4, టోటల్ సమ్ 12 ఉండాలి. 3 ఈక్వల్ పార్ట్స్ అంటే 4 ఈక్వల్ పార్ట్స్ అంటే 3 + 3 + 3 + 3. అదే 5 ఈక్వల్ పార్ట్స్ అంటే రాదు. 6 ఈక్వల్ పార్ట్స్ అంటే 2 + 2 + 2 + 2 ఇది. ఇలా మనం పార్ట్స్ చేసుకోవచ్చు ఒక రోని. టోటల్ సమ్ 12 ఉండాలి. అలా కాంబినేషన్ ఏం చేసుకోవచ్చు, 1 + 1 + 11 చేసుకోవచ్చా లేదా? yes sir. 1 + 11 చేసుకోవచ్చా? చేసుకోవచ్చా లేదా? 2 + 10 చేసుకోవచ్చా? 2 + 10. yes sir. ఓకే. సో 2 + 2 + 2 + 2 + 4 + 4 చేసుకోవచ్చా? చేసుకోకూడదా? yes sir, చేసుకో. చేసుకోవచ్చా? yes sir. మీనా చేసుకోవచ్చా లేదా? yes sir, చేసుకో. యా. సో అదేవిధంగా 5 + ఓకే 5 + 2 చేసుకోవచ్చా లేదా? yes sir. yes sir. చేసుకోవచ్చా? యా. సో అదేవిధంగా 7 + 5 చేసుకోవచ్చా? yes. చేసుకోవచ్చు. యా. 7 + 1 + 1 + 1 + 1 + ఓకే 1 చేసుకోవచ్చా? yes sir. నీకు ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు. కాకపోతే దట్ సమ్ షుడ్ బి 12. దట్ ఈస్ ద రూల్. అర్థమైందా? అర్థం కాలేదా? అర్థమైంది. అర్థమైంది. సో ఇప్పుడు మనం దీన్ని తీసుకొచ్చి కార్డ్ ఆపరేషన్స్కి అప్లై చేద్దాం. విల్ అప్లై దిస్ టెక్నిక్ టు కార్డ్ ఆపరేషన్స్. కార్డ్ ఆపరేషన్ ప్రాజెక్ట్ ఉంది కదా, ఆ ప్రాజెక్ట్కి అప్లై చేద్దాం. ఓపెన్ కార్డ్ మాంగో. ఓకే. సో న్యూ ట్యాబ్. ఇప్పుడు యాడ్కి అప్లై చేద్దాం. యాడ్కి అప్లై చేద్దామంటే ఎలా అప్లై చేద్దాం? ఫస్ట్ మనం పార్ట్స్ చేద్దాము. దానిలో ఈ ఫామ్ తీసుకొచ్చి దాంట్లో పెట్టేస్తాం. ఓకే. అంటే ఇప్పుడు నేను చేసేది ఎలా చేద్దాం అనుకుంటున్నా అంటే, యాడ్ యూజర్ ఎలా చేద్దాం అనుకుంటున్నా అంటే ఇలా చేద్దాం అనుకుంటున్నా. యాడ్ యూజర్, దాన్ని బట్టి మీరు కోడ్ చెప్పండి. ఫస్ట్ ఇది HTML పేజ్ అనుకుంటే, ఈ పేజ్లో ఈ మిడిల్లో పెడదాం అనుకుంటున్నా. ఈ యాడ్ యూజర్ అనే దాన్ని తీసుకొచ్చి ఈ మిడిల్లో పెడదాం అనుకుంటున్నా. ఇక్కడ పెడదాం అనుకుంటున్నా. ఈ మిడిల్లో, ఎగ్జాక్ట్ ఈ మిడిల్లో పెడదాం అనుకుంటున్నా. కాబట్టి ఏం చేస్తే నాకు ఎగ్జాక్ట్గా మిడిల్లో వస్తుంది చెప్తారు ఎవరన్నా? కంటైనర్. కంటైనర్ ఓకే. నేను ఏమంటున్నా అంటే ఈ మిడిల్లో పెట్టాలంటే ఎన్ని పార్ట్స్ తీసుకోవాలి? రోని ఎన్ని పార్ట్స్ తీసుకుంటే నేను పెట్టొచ్చు మిడిల్లో? రోని 3 పార్ట్స్ తీసుకో. ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్, థర్డ్ పార్ట్. ఫస్ట్ పార్ట్లో ఏం పెట్టకు, ఎంటీ. ఫస్ట్ పార్ట్ ఏం పెట్టద్దు, సెకండ్ పార్ట్ ఏం పెట్టద్దు, థర్డ్ పార్ట్లో మిడిల్ పార్ట్లో ఏం పెడతావు? నీ ఫామ్ తీసుకొచ్చి పెట్టుకో అంతే. మిడిల్లో వస్తా రాదు అప్పుడు మీద? yes. ఒక రోని ఎన్ని పార్ట్స్ ఏముంటున్నా? 3 parts. 3 పార్ట్స్ వేయి. 3 పార్ట్స్ వేసి ఫస్ట్ పార్ట్లో ఏం పెట్టొద్దు, వదిలే ఎంటీ. లాస్ట్ పార్ట్లో ఏం పెట్టొద్దు, ఎంటీ. మిడిల్ పార్ట్లో తీసుకొచ్చి నీ ఫామ్ మొత్తం పెట్టేసుకో. నీ ఫామ్ మొత్తం ఎక్కడ పెట్టేసుకుంటావు? మిడిల్ పార్ట్లో పెట్టేసుకో. ఆటోమేటిక్గా మిడిల్లో వస్తా రాదా? yes. చూద్దామా? ఫస్ట్ టేక్ ద రో. ఫస్ట్ ఏం తీసుకోవాలి మనం? రో తీసుకోవాలి. ROW రో. హౌ మెనీ పార్ట్స్ యూ హ్యావ్ టు డూ నౌ? హౌ మెనీ పార్ట్స్? 3 పార్ట్స్ కాబట్టి హౌ మెనీ divs ఐ హ్యావ్ టు టేక్? 3 divs. క్లాస్, కాల్ అంటే కాలం, MD అంటే మీడియం, 4 కదా. 4 + 4 + 4 కదా 3 పార్ట్స్ అంటే. సో ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్, థర్డ్ పార్ట్. ఇప్పుడు ఈ కింద ఫామ్ నేను తీసుకొచ్చి ఎక్కడ పెట్టాలి? ఈ కింద ఫామ్ మొత్తాన్ని తీసుకొచ్చి ఎక్కడ పెడితే నాకు మిడిల్లో వస్తుంది? దేంట్లో పెడితే మిడిల్లో వస్తుంది? div. ఏ డివ్? second. ఇది ఇక్కడ పెడితేనే కదా. ఇక్కడ పేస్ట్ చేసుకో. yes. middle. ఓకే. సో ఇప్పుడు నేను ముందుకు మూవ్ చేస్తున్నా. షిఫ్ట్ పట్టుకొని ముందుకు మూవ్ చేయి. ఎనఫ్ స్పేస్ తీసే. ఇప్పుడు చూడు నాకు ఆటోమేటిక్గా లుక్ చూడు మారిపోద్ది. నౌ రన్ దిస్ వన్. main.py రన్ చేయి. సారీ, లోకల్ హోస్ట్ 127 ఇక్కడ లేదు. విల్ గో టు దిస్ బ్రౌజర్. నో సి మారిపోయిందా? yes. ఫస్ట్ పార్ట్ ఎంటీ, లాస్ట్ పార్ట్ ఎంటీ, మిడిల్ పార్ట్లో ఫామ్ పెట్టుకున్నా. మారిపోయిందా లేదా? yes. ఇలా లుక్ బాగుంది. ఇప్పుడు లుక్ బాగుంది. ఇప్పుడు చూడు నాకు ఇంకోటి ఏంటంటే ప్యాడింగ్
ప్యాడింగ్ మార్జిన్ రెండు ఉంటాయి మనకి ఇక్కడ ప్యాడింగ్ మార్జిన్ రెండు ఉంటాయి. ఈ రెండు గుర్తుపెట్టుకోండి. ప్యాడింగ్ మార్జిన్. మార్జిన్ అంటే ఏంటి, ప్యాడింగ్ అంటే ఏంటి, సింపుల్గా చెప్తా గుర్తుపెట్టుకోండి. వాట్ ఈజ్ మార్జిన్, వాట్ ఈజ్ ప్యాడింగ్ అంటే సింపుల్గా చెప్తా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు బేసిక్గా నేను చాలా సన్నగా కనిపిస్తున్నా. నేను లావు కనిపించాలంటే ఏం చేయాలి, ఎవరైనా చెప్తారా? బాగా చాలా సన్నగా కనిపిస్తున్నా అంటే చూడడానికి బాగా సన్నగా కనిపిస్తున్నా, లావుగా నేను కనిపించాలంటే ఏం చేయాలి, ఎవరైనా చెప్తారా? లూజ్ డ్రెస్ వేసుకోవాలి. అంటే లూజ్ డ్రెస్ వేసుకున్నా నేను సన్నగానే కనిపిస్తా. ఇంకేమైనా చెప్తారా? లోపల నేను ఎక్కువ షర్ట్లు వేసేసుకొని పైన ఒక షర్ట్ వేసుకుంటే లావు కనిపిస్తానని కనిపించిన అంటే నా ఒరిజినల్ స్కిన్కి నేను పైన వేసుకున్న షర్ట్కి ఆ మధ్యలో ఏదైతే ఉంటుందో దాన్ని నేను ప్యాడింగ్ అంటాను. నేను దాన్ని ఏమని పిలుస్తాను, దాన్ని నేను అంటే ప్యాడింగ్ అనేది ఇట్స్ బిలాంగ్స్ టు మీ ఇట్ సెల్ఫ్. అంటే వేణు లోపల ఉండేదాన్ని ప్యాడింగ్ అంటాం. అంటే నా షర్ట్కి నా లోపల స్కిన్కి మధ్యలో నేను పెట్టుకోదాన్ని ప్యాడింగ్ అంట. ప్యాడింగ్ అంటే ఏంటి అర్థమైందా? ఇప్పుడు నేను వెళ్ళి ఒక పర్సన్ పక్కన కూర్చున్నా. ఇప్పుడు వెళ్ళి ఆ మహేష్ పక్కన కూర్చున్నా. ఆ మహేష్కి నాకు మధ్యలో ఉన్న స్పేస్ని మార్జిన్ అంటాం. మహేష్కి నాకు మధ్యలో ఉన్న స్పేస్ని మార్జిన్ అంటాం. మార్జిన్ అంటే ఏంటో అర్థమైందా? మార్జిన్ ప్యాడింగ్ కన్ఫ్యూజన్ లేదు కదా? సో నా లోపల ఉండేది ప్యాడింగ్, నా బయట ఉండేది మార్జిన్. ఓకే, నా షర్ట్ లోపల నా బాడీకి మధ్యలో ఉండేది ప్యాడింగ్, నా బయట ఉండేది మార్జిన్. అయితే ప్యాడింగ్ ఎలా ఉంటుందంటే ప్యాడింగ్ పైన ఉంటుంది, కింద ఉంటుంది, రైట్ ఉంటుంది, లెఫ్ట్ ఉంటుంది, అంతే కదా? ఇప్పుడు లెట్స్ ఫర్ ఎగ్జాంపుల్ నేను పెయింట్లోకి వెళ్తే, ఇప్పుడు పెయింట్లోకి వెళ్తే ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ ఇక్కడ ఒక బాక్స్ పెడుతున్నా. ఈ బాక్స్ ఇది అనుకుంటే, ఇది బాక్స్ అనుకుంటే, ఓకే, ఇందులో ఈ బాక్స్ లోపల ఐఎమ్ రైటింగ్ సంథింగ్. ఏమని రాస్తున్నా? సమ్ టెక్స్ట్ ఏదో రాస్తున్నా. ఇప్పుడు చెప్పండి, ఇక్కడ ప్యాడింగ్ అంటే ఏంటంటే చూపిస్తున్నాను చూడండి. ప్యాడింగ్ అంటే ఏంటంటే, ప్యాడింగ్ అంటే ఇది, దిస్ ఈజ్ ప్యాడింగ్, దిస్ ఈజ్ ప్యాడింగ్, దిస్ ఈజ్ ప్యాడింగ్, దిస్ ఈజ్ ప్యాడింగ్. అర్థమైందా ప్యాడింగ్ అంటే? ఓకే, అదే మార్జిన్ అంటే ఏంటంటే, మార్జిన్ అంటే ఏంటంటే దిస్ ఈజ్ మార్జిన్, దిస్ ఈజ్ మార్జిన్, దిస్ ఈజ్ మార్జిన్, దిస్ ఈజ్ మార్జిన్. ఓకే, సో దీన్ని నేను ఏమంటా అంటే మార్జిన్ టాప్ అంట. దీన్ని ఏమంటా నేను? మార్జిన్, ఏమని పిలుస్తా దీన్ని? మార్జిన్ టాప్ అని చెప్పి పిలుస్తా. షార్ట్కట్లో ఎంటీ, దట్స్ ఇట్. షార్ట్కట్ ఏంటి? ఎంటీ. సో దీన్ని ఏమని పిలుస్తా నేను? ఎంటీ, మార్జిన్ టాప్. దాన్ని బట్టి చెప్పండి, దీన్ని ఏమని పిలుస్తాను చెప్పండి. దీన్ని షార్ట్కట్ చెప్పండి దీనికి. పీటీ, పీటీ. ఓకే, రైట్. సో దీన్ని ఏమని పిలుస్తాను చెప్పండి? పీడియా? డి అంటే ప్యాడింగ్ డౌన్, ప్యాడింగ్ బాటమ్. ఓకే, ప్యాడింగ్ బాటమ్, పీబీ. ఓకేనా? పీబీ, ప్యాడింగ్ బాటమ్. బీ మీన్స్ బాటమ్ అనమాట. టాప్ బాటమ్, ఇది టాప్ అయితే ఇది బాటమ్. ఓకేనా? అప్ అయితే డౌన్ వస్తుంది, అప్కు ఆపోజిట్ డౌను, టాప్కు ఆపోజిట్ బాటమ్. ఓకేనా? సో అదేవిధంగా దీన్ని ఏమని పిలుస్తాను చెప్పు మీద, దీన్ని ఏమని పిలుస్తా? దీన్ని ఏమని పిలుస్తా? ఎంబి, మార్జిన్ బాటమ్. ఓకేనా? అలానే దీన్ని ఏమని పిలుస్తాను చెప్పండి? దీన్ని ఏమని పిలుస్తాను చెప్పండి? దీన్ని మీనా ఏంటండి? జనరల్గా లెఫ్ట్ బూట్ స్ట్రాప్లో లెఫ్ట్ రైట్ ఉంటుంది. బూట్ స్ట్రాప్లో స్టార్ట్ ఎండ్ ఉంటుంది. ఇటు సైడ్ ఉండేదాన్ని స్టార్ట్ అంటాం, ఇటు సైడ్ ఉండేదాన్ని ఎండ్ అంటాం. ఓకే, ఎంఎస్
స్టార్ట్ మీన్స్ ఎస్, స్టార్ట్ ఎంఎస్, దీన్ని ఎంఎస్ అని పిలుస్తాం. దీన్ని ఏమని పిలుస్తాం? ఎంఈ, ఈ మీన్స్ ఎండ్, ఎంఈ అని పిలుస్తాం. అర్థమైందా? Yeah, sir. దీన్ని స్టార్ట్, దీన్ని ఎండ్ అని పిలుస్తాం, ఎంఈ. అలానే దీన్ని ఏమని పిలుస్తాం చెప్పండి? దీన్ని ఏమని పిలుస్తాం చెప్పండి? పిఎస్, అంతేనా? పి, Yeah, sir. దీన్ని ఏమని పిలుస్తాం? PE. పిఈ. అయితే బూట్ స్ట్రాప్లో ఈ క్లాసెస్ మనకి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయంటే 1 to 5 ఉంటాయి. క్లాసెస్ ఎక్కడి నుంచి ఉంటాయి? 1 to 5, 1 to 5 ఉంటాయి. 3, 4, 5, 1 to 5 ఉంటాయి క్లాసెస్ ఇవి. ఓకే, బూట్ స్ట్రాప్లో మనకి క్లాస్ ఎన్ని ఉంటాయి? 1 to 5 ఉంటాయి. అంటే సింపుల్ చెప్పాలంటే MT1, ఓకే, MT2 అంటే మార్జిన్ టాప్ 2, MT3, ఓకే, MT4, ఓకే, అదేవిధంగా MT5. ఓకే, మొత్తం 5 మార్జిన్ టాప్కి 5 క్లాసెస్ ఉంటాయి. MT1 అంటే కొంచెం స్పేస్, పైన నుంచి కొంచెం స్పేస్ పెట్టి చూపిస్తాం. ఎక్కడ పెడదాం? మన ఫామ్లో పెడదాం. విల్ పుట్ ఫర్ దిస్ రోకి పెడదామా? రోకి. ఇప్పుడు చూడు, రోకి పెడతాం. రోకి కాకపోతే దీనికి పెడదాం, క్లియర్గా ఉంటుంది. ఈ డివ్కి పెడదాం. క్లాస్ ఈక్వల్ టు వాట్ ఈస్ ద క్లాస్ నేమ్? MT5 పెడుతున్నా, MT5 పెడుతున్నా. చూడండి ఏం జరుగుతుంది ఇప్పుడు. ఇక్కడ పెడితే కొంచెం కన్ఫ్యూజన్, ఇక్కడ పెడదాం బెటర్, ఎందుకంటే పైన కింద ఉండేలా పెడితే బెటరు. డివ్. యా, ఇప్పుడు దీనికి మార్జిన్ అంటే ఏంటి? దీనికి మార్జిన్ అంటే ఏంటి? దీని బయటే కదా, దాని బయట అంటే పైన ఇది ఉంది, కింద ఇది ఉంది, అవునా? సో ఇప్పుడు MT5 అంటే దీనికి పైన, అంటే దీనికి పైన మార్జిన్ ఎంత ఉండాలి? 5 ఉండాలి. కాబట్టి నీకు లుక్ ఎలా కనిపిస్తుంది చూడు ఒకసారి. అంటే ఇది ఈమెయిల్ ఎక్కడ పెట్టాను నేను? ఈమెయిల్కి పెట్టాను. రిఫ్రెష్ చూడు, ఈమెయిల్ పైన 5 వచ్చిందా లేదా? ఈమెయిల్ పైన 5 వచ్చింది, అవునా? మార్జిన్ అంటే, మార్జిన్ అంటే అదే కదా, మార్జిన్ అంటే అదే కదా, దాని పైన రావాలి మార్జిన్ టాప్. అదే 4 అంటే, 4 అంటే కొంచెం తగ్గుతుంది. 4 మీన్స్ కొంచెం తగ్గుతుంది, ఇందాక వచ్చినంత రాదు, కొంచెం తగ్గుతుంది 4 అంటే. చూడు, తగ్గిందా కొద్దిగా? తగ్గిందా లేదా? యా. 3 అంటే ఇంకొంచెం తగ్గుతుంది. 3 మీన్స్ ఇంకొంచెం తగ్గుతుంది. దీన్ని మినిమైజ్ చేద్దాం. యా, దీన్ని మినిమైజ్ చేద్దాం. యా, 3 మీన్స్ ఇంకొంచెం తగ్గుతుంది. చూడు, 4 తీసి 3 పెట్టాను అనుకో, మార్జిన్ టాప్ 3. 3 మీన్స్ ఇంకొంచెం తగ్గుతుంది. తగ్గిందా ఇంకొంచెం? యా. సో అదేవిధంగా 2 మీన్స్ ఇంకా కొంచెం తగ్గుతుంది. 2 మీన్స్ ఇంకా కొంచెం తగ్గుతుంది. అది కొంచెం లైట్గా ఉంది చూడు, ఈమెయిల్కి పైన స్పేస్ కొద్దిగా ఉంది. 1 మీన్స్ చాలా తగ్గుతుంది. ఇది లీస్ట్ అన్నట్టు, లీస్ట్, ఇది చాలా లీస్ట్ ఉంటుంది. అర్థమైందా? అర్థం కాలేదా? అది మార్జిన్ టాప్, అది దట్ ఈస్ కాల్ మార్జిన్ టాప్. ఓకే, సో అదే మార్జిన్ బాటమ్ తీసుకుందాం ఇప్పుడు. మార్జిన్ బాటమ్ MB అంటే ఎక్కడ వస్తుంది? MB అంటే ఎక్కడ వస్తుంది? ఇదే కదా ట్యాగు. ఎక్కడ వస్తుంది మార్జిన్ ఇప్పుడు? డౌన్ అంటే ఈమెయిల్ కింద, ఈమెయిల్ కిందే కదా వచ్చేది. ఈమెయిల్ కింద అంటే ఏంటి? ఇక్కడైనా ఫోన్ పైన. ఎస్ఆర్ నో? ఈమెయిల్ కింద మీన్స్ ఫోన్ పైన కదా. చూడు, కొంచెం కొంచెం వచ్చింది. అదే MB అంటే మార్జిన్ బాటమ్. మార్జిన్ బాటమ్ నాకు 5 పెట్టాను అనుకో, మార్జిన్ బాటమ్ ఇఫ్ ఐ పుట్ 5, ఓకే, నా చూడు ఎంత వస్తుంది మార్జిన్ బాటమ్ 5 పెడితే. చూడు, చాలా మా ఈమెయిల్ కింద చాలా వచ్చింది. ఓకే, ఈమెయిల్ కింద చాలా వచ్చింది. ఓకే, సో అదేవిధంగా స్టార్ట్ పెడతా, మార్జిన్ స్టార్ట్, MS అంటే మార్జిన్ స్టార్ట్. మార్జిన్ స్టార్ట్ పెడితే ఎక్కడ వస్తుంది? లెఫ్ట్ సైడ్ వస్తుంది. చూడు, వచ్చేసిందా మార్జిన్ స్టార్ట్ 5? వచ్చిందా రాలేదా? మార్జిన్ స్టార్ట్ 5. అది ఈ పెడితే, ఈ పెడితే, ఈ పెడితే రైట్ సైడ్ వస్తుంది. చూడు, వచ్చిందా? అది. సో అలానే ప్యాడింగ్ కూడా సేమ్, ప్యాడింగ్ కూడా సేమ్. ఓకే, సో ప్యాడింగ్ నీకు తెలియాలంటే బ్యాక్గ్రౌండ్ కలర్ పెడితే తెలుస్తుంది ప్యాడింగ్. విల్ పుట్ BG ప్రైమరీ, BG ప్రైమరీ అని కలర్ పెడుతున్నా. ఇప్పుడు మార్జిన్ పెడుతున్నా కాబట్టి చూడు ఎలా వస్తుందో. ఓకే, మార్జిన్ అంటే ఇది నాకు మొత్తం డివ్ అంత డివ్ అంటే డివ్ లోపల రావట్లేదు, డివ్ బయట వస్తుంది చూడు.
నాకు ఇప్పుడు మార్జిన్ అంతా కూడా డివ్ బయట వస్తుంది చూడు కావాలంటే నేను మొత్తం పెడతా ఎంటీ చుట్టుపక్కల ఇవ్వాలనుకుంటే ఇఫ్ ఐ వాంట్ అప్లై చుట్టుపక్కల అప్లై చేయాలనుకుంటే సింప్లీ ఎం అని పెడితే చాలు చుట్టుపక్కల సేమ్ రావాలనుకో M5 మీన్స్ చెప్తారా ఎవరైనా M5 అంటే ఏం చెప్తారా మార్జిన్ 5 అంటే సైజ్ 5 తీసుకుంటున్నాం 4 సైడ్స్ తీసుకుంటాం 4 సైడ్స్ ఓకే నౌ సి ఎట్లా వస్తుంది చుట్టుపక్కల వస్తుంది ఓకే ఆ బ్లూ కలర్ లోపల ప్యాడింగ్ రావట్లేదు బ్లూ కలర్ బయట వస్తుంది ప్యాడింగ్ అవునా సారీ మార్జిన్ బ్లూ కలర్ బయట ఉంది మార్జిన్ అవునా మీద బ్లూ కలర్ బయట ఉందా యా సార్ అదే లోపల రావాలంటే దాన్ని ఏమంటాం లోపల రావాలంటే దాన్ని ఏమని పిలుస్తాం లోపల వచ్చేదాన్ని ప్యాడింగ్ ఇప్పుడు P5 పెడుతున్నా సో ఇప్పుడు లోపల వస్తుంది చూడు అదిగో ప్యాడింగ్కి మార్జిన్ డిఫరెన్స్ అర్థమైందా యా సార్ లోపల వచ్చేదాన్ని ప్యాడింగ్ అంటాము బయట వచ్చేదాన్ని మార్జిన్ అంటాం క్లియర్ యా సార్ యా యా సో ఇట్లా మనం ప్యాడింగ్ మార్జిన్ చాలా ఇంపార్టెంట్ ఎందుకు ఇవి డిస్కస్ చేశానంటే ఇవి ఎక్కువ వాడతాం ప్యాడింగ్లో మార్జిన్లు ఎక్కువ వాడతాం ఓకే సో ఇప్పుడు నేను అడుగుతాను మీరు చెప్పండి నాకు ఇప్పుడు నేను అడుగుతాను దాన్ని బట్టి మీరు నాకు ఆన్సర్ ఇవ్వండి సరిపోతుంది యా సో ఇంకొకటి ఏంటంటే యా ఇప్పుడు చూడు నాకు అతుక్కుపోయినాయి చూడు ఇది ఉంది ఇది నాకు సెంటర్లో రావాలంటే టెక్స్ట్ సెంటర్ ఇవన్నీ ప్రాక్టీస్ చేయండి 1 by 1 మొత్తం ప్రాక్టీస్ చేసేయండి 1 by 1 మీకు అర్థమైపోద్ది సో నేనైతే ఒకటి చేసి చూపిస్తా సింపుల్ ప్రాక్టీస్ మీద వస్తాయి పర్ఫెక్షన్ ఇవి ఫస్ట్ నేర్చుకునేటప్పుడు గుర్తుండవు బట్ ఏంటంటే నువ్వు చేసేటప్పుడు నువ్వు వెతుక్కొని చేసుకోవచ్చు అరే సెంటర్లో రావడానికి ఎక్కడో చూసా అని చెప్పి వెతుక్కుంటే వస్తుంది అనమాట ఇప్పుడు నాకు సెంటర్లో రావాలంటే ఐ హ్యావ్ టు యూజ్ దట్ క్లాస్ నేమ్ కాల్డ్ టెక్స్ట్ సెంటర్ ఇప్పుడు ఇది ఉంది ఇక్కడ క్లాస్ అని పెట్టేసి ఇఫ్ ఐ పుట్ క్లాస్ టెక్స్ట్ సెంటర్ అని పెడితే నాకు సెంటర్లో వస్తుంది H4 అని పెడితే సైజ్ కూడా పెద్దగా వస్తుంది అవన్నీ మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు వస్తాయి ఓకేనా ఇప్పుడు చూడు నాకు యాడ్ న్యూ యూజర్ పైన అతుక్కుపోయినట్టు అనిపిస్తుంది ఇక్కడ పైన అతుక్కుపోయినట్టు అనిపించినప్పుడు ఇప్పుడు ఏం చేయాలి కిందకి జరగాలంటే చెప్తావా మీనా పైన అతుక్కుపోయి మార్జిన్ ఎంటీ సరే వాట్ ఎవర్ MT4 ఆర్ సంథింగ్ తీసుకో చూడు కింద జరిగింది చూడు ఇప్పుడు ఓకే సో ఇప్పుడు నాకు ఈ బటన్ కూడా పెద్దగా రావాలంటే W అని పెడతాం బటన్ పెద్దగా రావాలంటే W మీన్స్ విడ్త్ అనమాట W అంటే విడ్త్ ఇక్కడ W100 అంటే ఫుల్ విడ్త్ అన్నట్టు 100 మీన్స్ ఫుల్ విడ్త్ చూడు మొత్తం వచ్చేస్తుంది బటన్ ఓకే సో ఇప్పుడు నేమ్కి వీటన్నిటికి మధ్యలో స్పేస్ ఉంటే బాగుంటుంది కదా నేమ్కి ఈ బాక్స్కి మధ్యలో స్పేస్ ఉంటే బాగుంటుంది అతుక్కుపోయినాయి మొత్తం అవునా అతుక్కుపోయాయి కదా దానికి ఒకటి ఆ మధ్యలో స్పేస్ కావాలంటే నేమ్కి ఈ బాక్స్కి మధ్యలో స్పేస్ కావాలంటే ఏం చేయాలి చెప్పు నేమ్కి బాక్స్కి నేమ్ అంటే ఏంటి ఇదే కదా ఓకే కింద బాక్స్ అంటే ఏంటి ఇదే కదా ఈ మధ్యలో స్పేస్ కావాలంటే ఏం చేయాలి ఈ రెండు మధ్యలో స్పేస్ కావాలంటే ఏం చేయాలి అయితే ఇక్కడ క్లాస్ బ్రేక్లో ఇంక బ్రేకులు రావు ఇక్కడ ఓకే అయితే ఇక్కడ క్లాస్ తీసుకొని MB అంటే మార్జిన్ బాటమ్ పెట్టినా పర్లేదు చూడు మార్జిన్ బాటమ్ అంటే మధ్యలో స్పేస్ వచ్చేసి చూడు వచ్చేసిందా లేదు అనుకుంటే ఇక్కడ క్లాస్ తీసేసి ఇక్కడ పెట్టకుండా ఓకే ఇక్కడ ఆల్రెడీ క్లాస్ ఉంది కదా MT2 పెట్టినా పర్లేదు రెండు ఒకటే అంటే పైన ఇప్పుడు ఎలా అంటే ఒకరి పైన ఒకరు ఉన్నప్పుడు వాడు బాటంలో అప్లై చేసినా ఒకటే నేను టాప్లో అప్లై చేసినా ఒకటే ఎస్ఆర్ నో చూడు నేమ్ కింద కొంచెం స్పేస్ వస్తుంది సో అది ఎక్కువ అనిపిస్తుంది విల్ పుట్ ఓన్లీ 1 MT1 అని పెడదాం ఒక్క నిమిషం హలో చెప్పు మామా ఆటోగా అయితే ఒక 300-400 అవ్వచ్చు బస్సు అయితే ఆడ ఎక్కిస్తే మైదీపట్నం దిగుతుంది మైదీపట్నంలో ఎక్కితే మైదీపట్నం కాడ ఉన్నారా మైదీపట్నం కాడి నుంచి తక్కువే అవుతులే మైదీపట్నం కాడి నుంచి తక్కువే అవుతుంది మామ చూసి చెప్తాను సరే ఉండి నేను చెప్తా ఒక 5 నిమిషాలు సరే ఒక 5 నిమిషాల్లో చెప్తా ఉండు
సో ఇప్పుడు చూడు MT1 అని పెట్టగానే MT అంటే మార్జిన్, అంటే ఈ ఇన్పుట్ పైన అని, ఈ ఇన్పుట్ పైన అంటే ఎక్కడ ఈ లేబుల్కి ఈ లేబుల్ కదా ఇన్పుట్ పైన ఉండేది, ఈ లోబుల్కి ఇన్పుట్కి మధ్యలో వస్తుంది, అది MT1 అని వస్తుంది. ఇప్పుడు నీకు లుక్ మారిపోయింది చూడు, కొంచెం బాగుంది చూడు లుక్ ఇప్పుడు. సేమ్ దీనికి కూడా అప్లై చేయి, మిగతా వాటికి కూడా అది సేమ్ అప్లై చేసాయి. MT మార్జిన్ టాప్ పెట్టేసి, మార్జిన్ టాప్ మిగతా అన్నిటికి పెట్టేస్తే నీకు సేమ్ లుక్ వస్తుంది. అన్నీ ఒకలా ఉంటే మనకు లుక్ బాగుంటుంది. అంటే మోర్ దెన్ 1 క్లాస్ మనం అప్లై చేసుకోవచ్చు కదా. ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ క్లాస్, ఓన్లీ క్లాసెస్ యూ హ్యావ్ టు అప్లై. బూట్స్ట్రాప్ అంటే ఓన్లీ క్లాసెస్. చూడు ఇప్పుడు కొంచెం లుక్ మంచిగా వచ్చేసింది చూడు. ఇప్పుడు ఏంటి, ఈ ఈమెయిల్ పైన స్పేస్ ఉంటే బాగుంటుంది. ఈమెయిల్ పైన, ఫోన్ పైన, పాస్వర్డ్ పైన, వాటి పైన స్పేస్ ఉంటే బాగుంటుంది. అంటే ఈమెయిల్ పైన అంటే ఇక్కడే కదా, ఈమెయిల్ పైన అంటే ఇక్కడ. ఓకే, ఇక్కడ ఏంటి MT3 పెట్టేసుకో. ఓకే, MT3 పెట్టి ఇక్కడ సేమ్ ఇదే అన్నిటికీ పెట్టేసే. MT3 ఓకే, MT3 ఓకే, MT3 అన్నిటికీ ఈక్వల్ పెడితే నీకు లుక్ బాగుంటుంది అనమాట. MT3 స్నోసి చూడు ఎంత బాగుందో ఫామ్. ఇప్పుడు బాగుందా బాగాలేదా? బాగుంది సార్. జస్ట్ నేను క్లాసెస్ అప్లై చేసుకున్నాను అంతే, అంత కామన్ సెన్స్తో అప్లై చేసుకోవడమే క్లాసెస్. ఇది దీనికి నేను కార్డ్ పెడితే ఇంకా చాలా బాగుంటుంది. కార్డ్ అంటే ఎక్కడ పెడతానంటే ఇక్కడ బిఫోర్ రో కాదు, దీని లోపల ఐ విల్ ఓపెన్ ద div, ఐ విల్ ఓపెన్ ద కార్డ్, క్లాస్ ఈక్వల్ టు CARD కార్డ్. సో ఇది ఒకటి క్లోజ్ చేస్తున్నా, ఫామ్ తర్వాత దీన్ని మళ్ళీ కార్డ్ క్లోజ్ చేస్తున్నా. ఈ ఫామ్ మొత్తాన్ని ముందుకు మూవ్ చేస్తున్నా. ఇప్పుడు కార్డ్ లోపల ఫామ్ ఉంటుంది కదా, ముందుకు మూవ్ చేస్తున్నా. ఇప్పుడు చూడు లుక్ ఎలా ఉందో, ఇట్లా వచ్చింది. బట్ నాకేంటి, కార్డుకి అతుక్కుపోయింది, చుట్టుపక్కల అతుక్కుపోవద్దంటే కార్డుకి ఏం పెట్టాలి నేను, లోపల స్పేస్ రావాలంటే ఏం చేయాలి నేను, లోపల స్పేస్ అంటే ఏం రావాలి, మార్జినా ప్యాడింగా, ప్యాడింగ్. సో P3 పెట్టానంటే కార్డ్ లోపల స్పేస్ వస్తుంది. నోసి P5 నోసి యాడ్ యూజర్. ఓకే, ఆ పైన స్పేస్ వద్దు కాబట్టి పైన స్పేస్ నాకు కావాలంటే కార్డు పైన స్పేస్ అతుక్కుపోయింది పైకి. MT అంటే మార్జిన్ పైన కావాలంటే మార్జిన్ టాప్ ఎంత పెట్టుకుంటా, 4 పెట్టుకో. నోసి బాగుందా బాగాలేదా? యా ఇదా. సో అంటే నువ్వు ఇక్కడ ఏం రాస్తున్నావు, దేర్ ఇస్ నో CSS యువర్ రైటింగ్. నువ్వు ఒక్క లైన్ కూడా CSS రాయట్లా, జస్ట్ వాడి చెప్పినవి అప్లై చేసుకుంటూ పోతాం. ఇక్కడ ఇంతకుముందు మనం చేసిన దానికి దీనికి తేడా ఏంటంటే క్లాసెస్ తప్పితే ఇంకేమన్నా యాడ్ అయ్యాయా, ఎక్సెప్ట్ క్లాసెస్ ఎనీథింగ్ ఇంకేమైనా యాడ్ అయ్యాయా, ఎక్కడ చేంజ్ రాలా. అంటే బూట్స్ట్రాప్ అంటేనే ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ క్లాసెస్ అనమాట. సో ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే వెరీ సింపుల్, బూట్స్ట్రాప్ ట్యూటోరియల్ అని కొట్టండి గూగుల్లో, మీకు EE3 స్కూల్స్ వస్తుంది. EE3 స్కూల్స్ మాత్రమే ఓపెన్ చేయండి, ఇంకేం ఓపెన్ చేయొచ్చు, దాంట్లోనే ఈజీగా ఉంటుంది. ఈ EE3 స్కూల్స్ ఓపెన్ చేసి ఇందులో ఫస్ట్ నుంచి 1 by 1 ప్రాక్టీస్ చేసుకుంటూ రండి, 1 by 1 ప్రాక్టీస్ చేసుకుంటూ రండి ఫస్ట్ నుంచి. ఓకే, ఇట్స్ నాట్ టఫ్, ఇట్స్ ఈజీ ఓన్లీ. జస్ట్ ఈ క్లాస్ వాడాలి, ఏ క్లాస్ వాడితే ఏమొస్తుంది. ఇప్పుడు టేబుల్లో కూడా చూడు, మనకు చాలా బ్యూటిఫుల్గా వస్తాయి టేబుల్స్ మనకి. ఇక్కడ మనం కార్డ్ తీసుకుంటే ఇక్కడ VVisors-లోకి వెళ్తే ఫస్ట్ బూట్స్ట్రాప్ లింక్స్ పెడదాం ఇక్కడ టాప్లో. అంటే మీరు ఇప్పుడు అప్లై చేయొద్దు, మీరు తర్వాత అప్లై చేయండి, ఫస్ట్ నేర్చుకున్న తర్వాత అప్లై చేయండి. ఇక్కడ VVisors పెట్టేసి దాంట్లో చూడండి, నేను సేమ్ బూట్స్ట్రాప్ లింక్స్ పెట్టేస్తున్నా. ఇక్కడ టేబుల్కి వచ్చేసరికి ఐమ్ అప్లయింగ్ ద క్లాస్, అన్ని క్లాసెస్, క్లాస్ టేబుల్ BORDERED బోర్డర్డ్. నోసి టేబుల్ లుక్ అంతా మారిపోయి ఉంటుంది చూడు, మొత్తం టేబుల్ లుక్ అంతా చేంజ్ అయిపోయి ఉంటుంది. నోసి హౌ ద టేబుల్ లుక్స్, ఎంత అందంగా ఉందో చూడు. ఇది అటు ఇటు అతుక్కుపోయింది కదా, అటు అతుక్కుపోకుండా అంటే ఏం చేయాలి మనం, టేబుల్ కన్నా ముందు ఏం పెట్టాలి, కంటైనర్ గుర్తుందా, ఇందా చూపించా, క్లాస్ ఈక్వల్ టు CONTAINER కంటైనర్. ఓకే, ఈ డివ్ ట్యాగ్ను తీసుకొచ్చి లాస్ట్లో క్లోజ్ చేయి. అంటే కంటైనర్ లోపల టేబుల్ ఉండాలి కాబట్టి టేబుల్ని కొంచెం ముందుకు మూవ్ చేయి, ఈ టేబుల్ని కొంచెం ముందుకు మూవ్ చేయి. ఓకే, నౌ సీ టేబుల్ ఎలా ఉంది చూడు.
ఓకే. సో ఇవి కూడా బటన్స్ పెట్టుకోవచ్చు మనం. వీటిని బటన్స్ లాగా పెట్టుకోవచ్చు. బటన్స్ లాగా పెట్టుకోండి ఇందాక చూపించా కదా, యాడ్లో చూపించా. ఇదిగో ట్యాగ్ ఇది. ఈ క్లాస్ తీసుకో. ఈ క్లాస్ తీసుకెళ్ళి బటన్స్ పెట్టేసాయి. సో వీవ్స్లోకి వెళ్ళి ఎక్కడైతే నీకు అది ఉందో అక్కడ క్లాస్ అప్లై చేయి. ఆ క్లాస్ అప్లై చేయి, ఇక్కడ ఈ క్లాస్ అప్లై చేయి. నౌ సీ డిలీట్ బటన్, అప్డేట్ బటన్. ఓకే, నీకు ఆ బటన్ కలర్ డిలీట్కి గ్రే కలర్ పెడదామా? డేంజర్, DANGER, డేంజర్. ఓకే, నౌ సీ అర్థమైందా? ఇట్లా టేబుల్ పైన అతుక్కుపోయింది కదా, టేబుల్ పైన అతుక్కుపోయింది కాబట్టి టేబుల్ పైన యూ కెన్ పుట్ ఎంటీ 5, మార్జిన్ టాప్ 5 పెట్టు. టేబుల్ పైనకి అతుక్కుపోకుండా కిందకు వచ్చేస్తుంది. ఓకే, సో ఇట్లా మనం అప్లై చేసుకోవచ్చు. బట్ ఇది అప్లై చేయడం ఇప్పుడు రాదు నీకు. నువ్వు ఇప్పుడు ట్రై చేసినా నీకు రాదు, 100% రాదు నేను చెప్తున్నా. కాబట్టి ఫస్ట్ థింగ్ యూ హ్యావ్ టు డూ ఈజ్ ప్రాక్టీస్ ద హోల్ థింగ్. మొత్తం ప్రాక్టీస్ చేసాయి. ఇది మొత్తం ఫస్ట్ నుంచి హోమ్ దగ్గర నుంచి చదువుకుంటూ వెళ్ళు. ఇక్కడేం ఫస్ట్ 2 ట్యాబ్స్ ఏం అవసరం లేదు. కంటైనర్ దగ్గర నుంచి చదువుకుంటూ ప్రాక్టీస్ చేసుకుంటూ రా. నేనేం చెప్తున్నా అంటే పర్ఫెక్షన్ వచ్చే వరకు ప్రాక్టీస్ చెయ్యకు. డోంట్ ప్రాక్టీస్ అంటిల్ యూ గెట్ ద పర్ఫెక్షన్. దట్ ప్రాక్టీస్ లీవ్. అది వచ్చిందా రాలేదనే విషయం కూడా నువ్వు ఆలోచించొద్దు. అరే ఇది నాకు వచ్చిందా అనే విషయం కూడా నువ్వు ఆలోచించొద్దు. ఇది నాకు రాలేదేమో, ఇంకొంచెం ప్రాక్టీస్ చేసుకుంటే బాగుంటుందేమో, అలా పోవద్దు. ప్రాక్టీస్ చేయి, వదిలేయి. నీకు గుర్తు ఉండకపోయినా సరే ప్రాక్టీస్ చేసి వదిలేయి. దట్స్ ఇట్, అంతే. ఓకే, ఎందుకంటే ఇది 1 డేలో రాదు. ఇది ఎలా అంటే ఇప్పుడు ఒక క్లాస్ రూమ్లో ఒక 60 మంది ఉంటారు. నేను 60 మంది పేర్లు నీకు ఇప్పుడు చెప్పేసి గుర్తుపెట్టుకోవడం అవుతుందా? నువ్వు గుర్తుపెట్టుకోలేవు 60 మంది నేమ్స్ ఒకేసారి. కానీ ఒక 10 రోజులు మీ వాళ్ళతో నువ్వు ట్రావెల్ చేసి ఆటోమేటిక్గా 60 మెంబర్స్ నేమ్స్ నీకు గుర్తుండిపోతాయి. బూస్ట్ అప్ కూడా అంతే. 1 డేలో నువ్వు ఎంత కష్టపడ్డా రాదు. నువ్వు చేయాల్సింది ఏంటంటే ప్రతిదీ ప్రాక్టీస్ చేసుకుని వదిలేసేయాలి. సో ఇది ప్రాక్టీస్ చేయి. ఓహో ఇది ఇట్లా ఉందా, దాని పేరు కూడా నువ్వు గుర్తుపెట్టుకోవద్దు. అవుట్పుట్ ఒకటి చూడు, వదిలేయి. రేపు నువ్వు ప్రాజెక్ట్ డెవలప్మెంట్ చేసేటప్పుడు అరే ఇక్కడ ఇది పెడితే బాగుంటుంది కదా, ఇది ఎక్కడో నేను చూశాను, పలానప్పుడు నేను ఎక్కడో చూశాను దీన్ని, ఇది పెడితే బాగుంటుంది కదా అని అనిపించినప్పుడు అప్పుడు నువ్వు మళ్ళీ బూస్ట్రాప్కి వచ్చేసి ఇక్కడ ఎత్తుక్కోవచ్చు. నువ్వు కావాలంటే అరే ఎక్కడుంది ఇది, నేను ఎక్కడో చూసా అని ఎత్తుక్కొని ఓకే ఇప్పుడు nav బార్ ఉంది, అరే ఇది ఎక్కడో ఇది పెడితే బాగుంది కదా అని అనిపిస్తుంది నీకు. ఈ nav బార్ బాగుంది కదా అనిపిస్తుంది. సింపుల్, ఈ nav బార్ ఇక్కడ కాపీ చేసుకొని ఎత్తుక్కొని అది ఎత్తుకున్నప్పుడు దొరుకుతుంది కదా, దొరికినప్పుడు దాన్ని నువ్వు కాపీ చేసుకొని పెట్టేసుకుంటే సరిపోతుంది. అర్థమైందా? అలా పెట్టంగా కాపీ పేస్టులు చేయంగా నీకు అలవాటు అయిపోయి తర్వాత నీకు క్లాసెస్ గుర్తుండిపోతాయి. ఓకే, నీకు 1 డేలో రాదు. అర్థమైందా? అర్థం కాదు నేను చెప్పింది? అర్థమైంది. బూట్ స్ట్రాప్ ప్రాక్టీస్ చేసి వదిలేయండి. పర్ఫెక్షన్ కోసం ఎక్స్పెక్ట్ చేయొద్దు, గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయొద్దు. ప్రాక్టీస్ చేసి వదిలేయండి. దట్ ఈస్ ద థింగ్ ఐఎమ్ సేయింగ్. బూట్ స్ట్రాప్. ఓకే, డోంట్ బై హ్యాట్. ఓహో ఈ సింటాక్స్ కాల్ తర్వాత -_, అట్లా ఆలోచించొద్దు. ప్రాక్టీస్ చేసి వదిలేయి అంతే. సింటాక్స్ బై హ్యాట్ చేయొద్దు, సింటాక్స్ గుర్తుపెట్టుకోవద్దు. క్లాస్ నేమ్స్ బై హ్యాట్ చేయొద్దు, క్లాస్ నేమ్స్ గుర్తుపెట్టుకోవద్దు. ఓన్లీ ప్రాక్టీస్, లీవ్. క్లియరా? యా. సో ప్రాక్టీస్ చేసి నాకు అప్డేట్ చేయండి. ఓకేనా? యా, రైట్.